దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, రెండు చేతులు హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వరకు చక్కటి సాక్ష్యాలు పంచుకున్న మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పి మనందరం వాక్యలోకి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన నెలాఖరు నుంచి నెలాఖరు వరకు మనల్ని సంఘ బిడ్డలందరినీ మా కుటుంబాన్ని దేవుడు ఎంతో కాచి కాపాడి తన సజ్జరేఖల కింద ఉంచిన దేవుడికి నేను ఏమిచ్చడం అందించుకున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా జీవితంలో చేసిన కారణం బట్టి దేవుడు పడిచెడు మా బ్రతుకులను కూడా దేవుడు సరిచేసి ఇంకా బాగు చేసి ఎంతో బలహీనతంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని లేవనెత్తి ఆయన రాకడలో లేదంటే మరొక నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది పలానా రకాలుగా సాక్ష్యాలు చెప్పారు. అలాగే దేవుడు మీ జీవితంలో చక్కటి కార్యాన్ని జరిగిస్తాడు. అలాగే తల్లిగారు చెప్పిన విజయమ్మ గారు చెప్పిన సాక్షిని బట్టి వాళ్ళ కుమార్తె గురించి ప్రార్థించేయమన్నారు. వాళ్ళ కుమార్తె గురించి మీరు ప్రార్థన చేయండి అన్నదాన్ని ప్రార్థన మీద జ్ఞాపకం చేసుకుని, అలాగే మా అమ్మగారు కూడా ఎంతో ఒంట్లో బాగుంటలేదు, అమ్మగారి గురించి మీ అన్నదాన్ని ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నిన్నటి కాలం లేదంటే నిన్న మొన్నటి కాలంలో అమ్మగారికి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని స్వస్థపరిచి ఇంక మన ముందు సజ్జలుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మా అన్నగారి గురించి మా వదిన గురించి ప్రార్థన చేయండి. ఆ బిడ్డకి చక్కటి గర్భఫలం దయచేసి లాగున, అలాగే వెళ్తున్న ప్రతి ఒక్క పరిచర్యలో వాళ్ళకంటే ముందుకు దేవుడు ఉండి వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించి వాళ్ళకి ముందుగా దేవుడు కాపుదలు ఇచ్చి వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క ప్రాంతంలో చక్కటి అద్భుతం జరిగించేలాగా మీ అందరం ప్రార్థన జ్ఞాపకం చేసుకుని, అలాగే మా అక్కగారి గురించి మా స్వీట్ గురించి మీ అందరం ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అక్కగారి పట్ల చక్కటి కార్యాన్ని దేవుడు జరిగించలాగున, అలాగే వాళ్ళ పట్ల దేవుడు ఆ కేసు విషయంలో కూడా దేవుడు ఎంతో ప్రభు కార్యం జరిగిస్తాడని మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్వీటీ ఆటపాటలో ఎదుగుదలలో ఆ బిడ్డ ఎదుగులాగా ప్రార్థన చేయండి. అలాగే నేను కూడా దేవుని పరిచర్లో ఎదుగుతుండగా నేనే కాదు నా తోటి యవనస్తులందరూ కూడా ప్రభు సేవలో ముందుకు సాగేవారుగా ఆయన రాకడ పర్యంత వరకు దేవుడి పరిచర్యలో ముందుకు సాగేవారుగా అన్నదని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనము చాలా మంది ప్రార్థన చేస్తున్నాం. అలాగే కృష్ణ గారి కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కూడా దేవుడి సంధికి వచ్చేలాగానే ఎంతో ప్రామాదించి దేవుడు తప్పించాడు. ఇంక వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుడి సంధిలో ఎదుగులాగా ప్రార్థించండి. అలాగే అన్నమ్మ గారి గురించి ప్రార్థించండి. తల్లిగారు ఎంతో ప్రామాది దేవుడు తప్పించి అలాగే చనిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు రక్షించి స్వస్థపరిచి మన ముందు సజ్జల గురించి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. అలాగే మాతి గారు కూడా ప్రయాణమై హైదరాబాద్ వెళ్ళారు. ఆ బిడ్డ గురించి చక్కటి పనిలో కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్నిచ్చి బలాన్నిచ్చి ఆ బిడ్డకి ఎటువంటి బెంగభీతి మీరు లేకుండా ఆ బిడ్డ గురించి మీరు అందరినీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా మంది రాలేదు. ఆన్లైన్ ప్రేయర్ కూడిక జరుగుతున్నప్పుడు కానీ కూడా చాలా మందికి టైం అవ్వలేదేమో, కానీ వాళ్ళందరూ కూడా ప్రభు సేవలో మరొక తరంలో దేవుడు వాళ్ళందరూ మన ముందుకు నడిపించును గాక. దేవునికి స్తోత్రం. నా సాక్ష్యం ఇందరితో ముగిస్తున్నాను. ఇప్పటి వరకు చక్కటి సాక్ష్యాలు చెప్పుకున్నాను. కొద్ది నిమిషాలు దాని వాక్యం మనం విని త్వరగా ఎవరి గృహంలో మనం వెళ్ళిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 7 నెలలు కాచి కాపాడి మరొక నెల, ఎన్నో నెల మనం వెళ్ళేది 8వ నెలలోకి మనం అడుగు పెడుతున్న ప్రతి ఒక్క సమయంలో కూడా దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి, అలాగే శ్రీమంతుడు అన్ని గారు చెప్పిన మాటను బట్టి, అలాగే వారికి పని చేస్తున్నప్పుడు కనుక కూడా జీతం ఏమిటో ఇవ్వట్లేదు, సరైన జీతం చేతికి రావట్లేదు. చాలా ఎంతో దుఃఖంతో చెప్పిన సాక్షిని బట్టి ప్రార్థన చేయండి. అలాగే శ్రీలేఖ అక్క వాళ్ళ అక్కగారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ నన్ను కూడా భర్త గారు లేనప్పటికీ లోటు దేవుడు వారికి భర్త అయి ఉండి వాళ్ళ కుటుంబాన్ని పోషించి ఆదరించి ఎంతో ప్రేమించి చక్కటి మనసిచ్చిన ఆ బిడ్డను బట్టి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే వాళ్ళ కుటుంబంలో గర్భఫలం వచ్చేలాగా ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుడు చక్కటి గర్భఫలం ఆ బిడ్డకు దయచేసేలాగున దేవుడు చక్కటి మాటలు మరొక నెల లేదంటే మరొక 3 నెలలు 2 నెలలు మనం వినలాగా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్యలోకి వెళ్ళిపోతాం. చిన్న పాట పాడుకొని మనము ముందుకు సాగిపోదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు,
హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగంలో వెళ్ళిపోతున్నాం. ఈ పూట వాక్య ధ్యానం చేయడానికి ఈరోజు ఏమిటనంటే భక్తి. ఏంటంట? భక్తి. ఎంత భక్తి చేసినా మన జీవితంలో ప్రతిఫలం ఉంటుందా? ఎంత చేసినా దేవుని వేడుకున్నా మనలో కార్యాలు జరుగుతున్నాయా? మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనం ఎలాగుండాలి? వచ్చిన మనము కొద్ది వారమైనా కానీ ప్రభు మాట మన శ్రద్ధగా వింటే మన భక్తి జీవితం మనం ఏం చేసుకుంటామంట? కాపాడగడుగుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంతో చూస్తున్నప్పటికీ కూడా అస్సాం దేశంలో చూస్తే ఎంతో వరదలు, లేదంటే ఆ వరదల ద్వారా చాలా మంది కొట్టుకు వెళ్ళిపోయినప్పటికీనూ, లేదంటే ఆ వర్షంలో, లేదంటే ఆ వరదల్లో ఎన్నో కుటుంబాలు, లేదంటే ఆ పొలం పశువులు, లేదంటే ఇల్లులు ఎన్ని కొట్టుకెళ్ళిపోయినా కానీ ఏ మనుషుడైనా నిలజలగలేడు అక్కడ? ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా సజ్జలుగా ఉన్నామంటే ఎవరి కృప? దేవుని ఉచితమైన కృపను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ వరదలు మనం చూస్తే తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఎవరు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు లేనప్పటికీ కూడా కుటుంబాలు వాళ్ళ ఇష్టానుసారంగా ఆ వరదల్లో కొట్టుకెళ్ళిపోయాయి. ఇప్పుడు తినడానికి వాళ్ళు తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పటికైనా, పరిస్థితులు ఉన్నప్పటికైనా కూడా అందరూ కూడా ఎంతోమంది వాళ్ళ ఇల్లు కప్పులపై పైకి ఎక్కేసి కూడా కుటుంబం అంతా రక్షించబడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తే చాలా మంది, ఇందాక అన్ని గారు చెప్పిన సాక్షిని బట్టి మనం చూస్తే ఎంతోమంది యవన బిడ్డలందరూ కూడా చిన్న పేపర్ లీక్ అయిందని ఎంతోమంది ఢిల్లీలో చాలా మంది పోలీసులు వచ్చి ఆ యవన బిడ్డలందరూ కూడా కొట్టినప్పటికీ కూడా చాలా మంది ఏమైపోయారు? చాలా మంది చనిపోయారు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వం వాళ్ళ పరిపాలన ఇస్తుంది. కానీ యవన బిడ్డలందరూ కూడా ఎందుకు ఈ పేపర్ లీక్ అయిందని వాళ్ళెంతో కష్టపడి రాసిన ఎగ్జామ్ అంతట్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యేటప్పటికీ వాళ్ళ చేతికి మంచి ఉద్యోగాలు రావాలి. కానీ చిన్న పేపర్ లీక్ అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఉద్రేక
ఉద్రేకతో రేగిపోయి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వైపు యవన బిడ్డలందరూ కూడా వెళ్ళి అడగడానికి వెళ్తుంటే ప్రభుత్వం ఏమైనా లోగుతుందా? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి బిడ్డలందరినీ ఇష్టానుసారంగా వాళ్ళ లాఠీలు పట్టుకొని ఏ పడితే ఇచ్చుకుని కొట్టినప్పటికీ కూడా చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏమవుతుంది, లేదంటే ఏం జరుగుతుంది? భక్తి మనల్ని కాపాడుతుందా? భక్తి ఒకటే మనల్ని కాపాడుతుంది. మన ప్రార్థన, మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పడి చెడు మన బ్రతుకులను దేవుడు, ఈ నెలంతా పడి ఉన్న మన బ్రతుకులను దేవుడు మరొక నెలలకు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఒక అడుగు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పాటి వారమో, లేదంటే ఎప్పుడో చనిపోయిన వారమే, లేదంటే బళ్ళ మీద వెళ్తున్నా, నడుచుకుని వెళ్తున్నా, ఎక్కడో దగ్గర పని చేసుకుంటూ అలా చిటికి మన కాళ్ళు నిప్పట్టి అలా పడిపోతుంటే మన బ్రతుకులు ఏమైపోతున్నాయి? అక్కడికక్కడే మరణిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 3 మాటలు చెప్పి నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. చదువుదాం. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 5వ వచనం మనం చదువుదాం. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచుడు. చిన్న ప్రార్థన చేసుకున్నా అంత తలలో వంచుదాం. మహాగణుడ మహోన్నతుడ నీకు వందనాలు నాయన. సర్వశక్తిమంతుడ సర్వాధికారి గొప్ప దేవుడా, జయంగల తండ్రి, జీవాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు. చిన్న దేవానికి వందనాలు నాయన. కొద్ది నిమిషం దీని వాక్యాన్ని వివరిస్తుండగా మా అందరితో మీరు సుడ్డుగా తేటగా మాట్లాడమని అడుచుంది దేవానికి వందనాలు. వెనగల చనం గ్రహించడం దొంగ చేసుకున్న మనసును మాకు అందరి మీద ఇచ్చామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంట? భక్తి. ఏంటంట? భక్తి. చాలా మంది చాలా భక్తి చేస్తారు ఈ లోకంలో. మనము చూడండి, అన్య జనములో వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తారు? తలస్నానం చేసి బట్టలు వేసుకొని ఆ గుడి చుట్టూ, లేదంటే ఆ తులసి మొక్క చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అదే భక్తి. వాళ్ళ భక్తి వాళ్ళకి ఉంటుంది, మన భక్తి మనకి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన భక్తి విషయంలో మనం చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు కదా, కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 5వ వచనములో, నీ మార్గమును ఎవరికి అప్పగించాలంట? యెహోవాకు అప్పగించాలి. మనుషులకు అప్పగిస్తే ఎవరైనా చేస్తారా? ఈ లోకంలో ఏ మనుషుడు చేయడు. కానీ మన మార్గము ఎవరికి అప్పగించాలి? నజరైన యెహోవాకు మనం అప్పగిస్తే ఆయన అంటున్నాడు మాట, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చుతాడు. ఈ లోకంలో మన మార్గం ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. మన కార్యం కూడా ఎవరు నెరవేరుస్తారంట? ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే నీ భక్తి జీవితం నువ్వు ఏం చేయాలంటే, నీ భక్తి నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, లేదంటే నీ భక్తిని ఇంకా దేవుడి సందులో ముందుకు నడిపిస్తావో, అప్పుడు దేవుడు అంటాడు నీ కార్యం నేను నెరవేరుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పిన సాక్షులను బట్టి చాలా మంది చెప్పిన సాక్ష్యాల్లో చాలా మంది వాళ్ళు చేసిన పనంతులో కూడా వాళ్ళ చేతికి సరైన జీతము రావట్లా. ఎంతో కష్టపడుతున్నారు. పొద్దున్న లేచిన కానించి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటున్నాము. కానీ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క మార్గమంతుడు కూడా ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చేసిన ప్రతి ఒక్క పని కూడా తగిన జీతం నీకు ఇవ్వడానికి దేవుడు ఎంతో అనుగ్రహింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని అంటున్నాడు. 2 మాటలు మనం చూస్తే, నువ్వు ఆయన మనం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు నమ్ముకోలేదంటే నమ్ముకున్నా కూడా మనం ఏం చేయాలి? నువ్వు నమ్ముకున్న ఆయన నీ కార్యం ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. అది చిన్నదో పెద్దదో, లేదంటే ఇంకా జరగట్లేదు నా జీవితంలో అనుకుంటున్నావేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితం మనం చూసినట్లయితే తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, అన్నదమ్ములు విడిచిపెట్టేసిన, కానీ ఒంటరిగా ఉన్నాడు. కానీ ఒంటరిగా ఉన్న తన భక్తిని ఏం చేశాడు? ఆయన కాపాడుకున్నాడు. కానీ దేవుడు ఆ భక్తి జీవితం విడిచిపెడితే తన పరిస్థితి ఎలా ఉండేది? ఎవరు పట్టించుకోలేరు. ఎవరు విడిచిపెట్టేసినా కానీ, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదే, నా భక్తిని దేవుడు విడిచిపెట్టలేదే, నా విశ్వాసాన్ని దేవుడు విడిచిపెట్టలేదే, ఆయనను కూడా నా మార్గాన్ని ఎవరికి అప్పగించుకున్నాను అంటాడు? దేవుడికి అప్పగించుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యం ఏం చేస్తాడంట? తప్పకుండా జరిగిస్తాడు. మన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచాలంటే ఎవరి చేతిలో ఉంచాలి? దేవుని చేతిలో ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు ఎదుగుతున్న కొలది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నానా నాకు పలానది కావాలి, అమ్మా నాకు పలానది కావాలి, అది నువ్వు తప్పకుండా నాకు ఇస్తావా అని అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఖచ్చితంగా వారి జీవితంలో నా పిల్లలకి, లేదంటే నా కుమార్తెకి, నా కుమారుడికి పలానది కావాలి అని అనగానే
తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా, ఖచ్చితంగా దట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో వాళ్ళు పెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాన్ని ఎవరి చేతిలో ఉంచాలంట? దేవుని చేతిలో ఉంచితే ఆయన అంటాడు, ఆయనపై నీ విశ్వాసం ఉంచితే ఏముంచాలంట? విశ్వాసం ఉంచాలి. నీ జీవితం దేవుని చేతిలో ఉంచితే ఆయన తప్పకుండా కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తాడంటే. ఎలాంటి మార్గంలో? సరైన మార్గంలో అని అంటున్నాడు కదా 37వ సంకీర్తన 5వ వచనంలో, నీ మార్గమును ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించాలి. మనుషులకు అప్పగిస్తే సరైన మార్గం మనం నడిపిస్తారా? సరైన త్రోవలో మనం నడిపిస్తారా? నువ్వు పలానా ఊరు వెళ్ళాలంటే పలానా ఊరు ఎక్కడన్నా చెబితే నువ్వు వెళ్తున్న మార్గము నువ్వు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి అదేం చేస్తుంది? తప్పు మార్గంలో నడిపిస్తుంది. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటే సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి విషయం ఏం చేయాలి? దేవుడికి అప్పగించు. దేవుడికి నువ్వు ఏదైనా అనుకుంటే అది నీ దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి జీవితం మనం చేయవలసిన మార్గము సరైన మార్గం నడిపించాలంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉంచాలి? దేవుని చేతిలో ఉంచాలి. సరైన మార్గం లేదంటే ఆయన కార్యం తప్పకుండా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎవరి చేతిలో? ఆయన చేతులను విశ్వాసం ఉంచితే, లేదంటే ఆయన తప్పకుండా కార్యం జరిగిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, విడిచిపెడతావో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, లేదంటే నా భక్తి జీవితం నాకు ఏమవుతుంది, లేదంటే నా భక్తి జీవితంలో నేను ఇంకాను దేవుడి సంధిలో విడిచిపెడుతున్నానా, లేదంటే దేవుడి కొరకు నేను ముందుకు నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానా, నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితం ఎవరి చేతుల్లో పెట్టాలి? దేవుని చేతిలో ఉంచితే, లేదంటే దేవుని చేతులు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే దేవుడు నీ భక్తి జీవితం ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు విడిచిపెట్టాలనుకున్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఎప్పుడు చనిపోవలసిన దావీదు ఇంకను కూడా తన భక్తి జీవితం, లేదంటే గొర్రెల్ని మేపుకుంటూ వెళుతున్నప్పటికీ కూడా ఆ త్రోవల్లో అడవుల్లో ఎప్పుడు చనిపోవలసిన దావీదుని కూడా తన మార్గం ఎవరికి అప్పగించాడంట? దేవుడి చేతికి అప్పగించాడు. దేవుడు దావీదుని సురక్షితంగా ఉంచాడు. మరి ఈ పూట మనమందరూ కూడా పడి చూడడం బ్రతుకులను, లేదంటే ఈ నెల ఆఖరి వరకు కూడా దేవుడు మనలందరూ కాచి కాపాడే మన మార్గం ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 మాటలకు వస్తున్నాం, చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. నీ స్వంత బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న కీర్తన భాగ్యములో నీ మార్గం ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన కార్యము జరిగించే దేవుడు. ఇక్కడ 2 మాటలు మనం చూస్తే, నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము. నీ సొంత బుద్ధిని ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు. లోకంలో చాలామంది ప్రార్థనకి వెళ్తే ఏముందిలేండి, ప్రతిరోజు ప్రార్థనే కదా, లేదంటే నెలాఖరి కదా, వెళ్ళకపోతే ఏమైనా అవుతుందా, మరొక నెల కూడా వస్తుంది, ఆ నెల మనం గడుపుతాం కదా అని అనుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పటికప్పుడే పని చేసుకుంటున్నావు. ఎప్పటికప్పుడు పని చేసుకున్నప్పటికీ నీ చేతికి జీతం రాకపోతే నువ్వు ఓనర్ గారిని అడుగుతావా? అడగవా? అడుగుతాం. ఎందుకు అయ్యా, పొద్దు నుంచి సాయంకాలం వరకు కష్టపడ్డామే, కష్టపడే మా చేతికి మీకు జీతం రావాలి కదయ్యా, మా చేతికి జీతం రాకపోతే మేము పొద్దు నుంచి కష్టపడి మా కష్ట జీతం మాకు ఏమైపోద్ది అని అడిగితే ఆ ఓనర్ గారు మన చేతికి జీతం ఇస్తాడు? ఎవడా? ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే నెలంతా కాచి కాపున దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతల స్తుతులు చెల్లించి, అయ్యా పడిచుడు మా బ్రతుకులను నువ్వు సరిచేసి ఈ నెలంతా కాచి కాపాడవే, మా సొంత బుద్ధి మేము ఆధారం చేసుకున్నాక ఇంకను నీ అందు కూడా మేము ఏం చేయాలి? మా మార్గము నీకు అప్పగించుకుంటున్నాం, లేదంటే మా విశ్వాసం మేము కాపాడుకుంటాం నాయన, మా సొంత బుద్ధి మేము ఆధారం చేసుకున్నాక, లేదంటే నీ అందు మేము విశ్వాసం కలిగి ముందుకు సాగేవారుగా అటువంటి కృప మాకు దయచేయమని నువ్వేం చేయాలి? దేవుడి సందికి వచ్చి ఈ నెల అంతా కాచి కాబట్టి దేవుడికి నువ్వు వాక్యం ద్వారా, లేదంటే సాక్ష్యం ద్వారా నువ్వు చెప్పుకుంటే దేవుడి జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుతాము కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏముంచాలంట? నమ్మకి ఉంచాలి. మనుషుల దగ్గర నమ్మకి ఉంచుతాం, లేదంటే ఇరుగు వారి పొరుగు వారి దగ్గర నమ్మకి ఉంచుతాం, కానీ నమ్ముకున్న దేవుడి దగ్గర మనం ఏముంచమంట? నమ్మకి ఉంచలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? నీ సొంత బుద్ధి నువ్వు ఆధారం చేసుకొని నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడి మీద పెడితే మనకి ఏం జరుగుతుంది, లేదంటే దేవుడి మీద మనం ఏం జరిగితే అది ఖచ్చితంగా జరుగుతుందా, లేదంటే మన సొంత బుద్ధిని మనం ఆరాధన చేసుకుంటున్నాము, కానీ నీవు దేవుడి మీద నువ్వు ఆధారపడకుండా, లేదంటే దేవుడి మీద నీ పూర్ణ హృదయంతో దేవుడి సంతి నువ్వు ఆరాధింప చేయకుండా నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నావే.
ఎంతకాలం నువ్వు ఆధారం చేసుకుంటావు? నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించే వారు ఉండాలి. 6వ వచనంలో అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎవరి ప్రవర్తన? దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఈ స్వస్థతనిచ్చాడు, దేవుడు ఈ ఆరోగ్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్నాడే. ఈ ప్రవర్తన అంతటి ఎలా ఉండాలి? దేవుని యందు సరైన మార్గంలో నడిపించబడాలి. లేదంటే నీ ప్రవర్తన అంతటి కూడా ఎవరికి అధికారం ఉన్నదంట? దేవునికి అధికారం ఉంది, కానీ ఈ లోకంలో ఏ మనుషుడికి అధికారం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఎప్పుడు? నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నదా దేవుడి సన్నిధిలో? నీ భక్తి జీవితంలో నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నదా? ఈ లోకంలో చూడండి, చాలామంది, కొంతమంది వచ్చినాం కానీ చాలామంది ఎందుకు రాలేదు? వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నది, లేదంటే వాళ్ళ భక్తి జీవితం ఎలాగున్నది వాళ్ళు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో ఎవరిని సేవించాలంట? యెహోవాను సేవించుము, నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనకూడము. మన తెలివి మీద మనం మాత్రమే ఆధారపడుతూ ఉంటాం. ఎవరి తెలివి? నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం, నాకంటే ఎవరిక్కడ తెలివి, ఎవడు తోపు, ఎవరు లేరు అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, మన తెలివి మీద మనం ఆధారపడతాం, కానీ ప్రతి విషయంలో దేవుని మీద మనం ఏమి ఉంచాలంట? నమ్మకం మాత్రం ఉంచాలి. దేవునికి స్తోత్రం. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మితే దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలంట? నువ్వు సొంత తెలివి సొంత మాత్రమే కాదు, నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు. లేదంటే నా సొంత తెలివి ధ్యానం, నా సొంత తెలివితేటలు నాకు ఉన్నాయి కదా, ఇవన్నిటిని బట్టి నేను ముందుకు సాగిపోతున్నానే, నా భక్తి నాకు తెలుసు, నాకు లేదంటే నా విశ్వాసం నాకు తెలుసు, ఎవరు నాకు చెప్పక్కర్లేదని అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం సొలొమోను రాస్తున్న మాటను బట్టి మనం చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈ జీవితం మనకు ఎవరు ఇచ్చారంట? దేవుడు ఇచ్చాడు. ఈ ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, చాలా మంది కూడా సార్లకు అధికారం ఉంటుంది. ఏంటి? హోంవర్క్ చేయలేదా, లేదంటే చెప్పిన లెసన్ నువ్వు రాసుకు రాలేదా, లేదంటే ఇచ్చిన ప్రాజెక్ట్ నువ్వు చేయలేకపోతుందంటే ఎవరికి అధికారం ఉంది? చెప్పే సార్లకు అధికారము ఉంది. అలాగే బ్రతికించిన దేవుడికి మన ప్రవర్తన అంతటి కూడా ఎవరికి అధికారం ఉందంట? ఆయనకి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సొంత తెలివి, నీ సొంత తెలివితేటల ఆధారం మీద నువ్వు ఆధారపడిపోతున్నావేమో, కానీ నీ విశ్వాసం నువ్వు ఆధారపడు. లేదంటే నీ మార్గాన్ని దేవుడికి అప్పగించు, తప్పకుండా నీ సరళము దేవుడు, నీ త్రోవకు సరళము దేవుడు తప్పకుండా సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయం పైన కూడా దేవునిపై మనం ఏమించాలంట? నమ్మిక మాత్రం ఉంచాలి. మా అత్తగారు కూడా పలానా హైదరాబాద్కి వెళ్ళారు, ఆవిడ ఎవరి మీద నమ్మకించాలి? దేవుడి మీద నమ్మకించలే. నేను నా భర్తను వదిలి విడిచిపెట్టి వచ్చానే, నా బిడ్డను విడిచిపెట్టి వచ్చానే, దేవుడు నాకు తప్పకుండా కార్యం జరిగిస్తాడన్న నమ్మకం, విశ్వాసం మా అత్తగారికి ఉండాలి. అలాగే మనమందరూ కుడి చెరు వచ్చిన మనమందరూ కూడా మనకి ఎవరిపై విశ్వాసం ఉండాలి? దేవుడిపై విశ్వాసం ఉంది. కొద్దిమంది వచ్చినా, లేదంటే 2 3 వచ్చినా కానీ కూడా మన విశ్వాసం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అయ్యే 3 వచ్చారులే, 2 వచ్చారులే, త్వరగా ముగించుకుని వెళ్ళిపోదాం అన్న విశ్వాసం మనం ఏం చేస్తున్నామంటే 3తో సరిపెట్టేసుకుంటున్నాం. కానీ నా విశ్వాసం ఇంకో కూడా దేవుడి ఇస్తుంది. నా భక్తి విశ్వాసం ఎలాగుంది? లేదంటే నా భక్తి జీవితం సరైన మార్గంలో నడుస్తుందా, లేదంటే నేను సరైన బాట నడుస్తున్నానా? నా ప్రవర్తన ఎలాగుంది? నువ్వు పొద్దున లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు కూడా నీ ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఉన్నదంట? దేవునికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. ఏ బుద్ధి? సొంత బుద్ధి, లేదా సొంత పెత్తన, లేదంటే సొంత తెలివితేటల మీద నువ్వు ఎప్పుడు ఆధారపడకూడదు. కానీ దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీ విశ్వాసాన్ని, నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి. 3వ మాటలకు మనం వస్తున్నాం, చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న మాటలను బట్టి మన తెలివితేటలు కాదు, కానీ నీ పూర్ణ హృదయంతో కూడా మనం ఏం చేయాలంట? ప్రభుని మనం వేడుకోవాలంట. ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో అంటున్నాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడని ప్రభువును ప్రేమింపవలనది. మనం ఎవరిని ప్రేమించాలంట? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో కూడా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణే
అప్పగింపుము. ఆయన అంటాడు, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము జరిగిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో జరిగించిన కార్యం బట్టి దేవుడు మన జీవితంలో జరిగించడా? ఆయన భక్తి విశ్వాసం కాపాడుకున్నాడు. మరి ఈ కాలంలో మన జీవితం, మన భక్తి, మన విశ్వాసం ఏం చేయబడుతుంది? మన సొంత బుద్ధి, సొంత ఆధారం చేసుకుంటున్నామేమో కానీ దేవుడిచ్చే దీవుని మనం పొందుకోలేకపోతున్నాం. లేదంటే మన భక్తి అంతకంతకు దిగజారిపోతుందేమో కానీ దేవుడి సందులో ఇంకా మనము మన భక్తి ఏం చేయాలి? ముందుకి ఎదింప చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా 3వ మాటలో, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ప్రాణముతో, లేదంటే పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వేం చేయాలి? ప్రభువును ప్రేమించాలి. దేవుని పట్ల సంపూర్ణమైన ప్రేమ మనకి ఉండాలి. ఎటువంటి ప్రేమ ఉండాలంట? సంపూర్ణమైన ప్రేమ ఉండాలి. లేదంటే భర్తకి భార్య మీద ఎంత ప్రేమ ఉంటుంది, లేదంటే భార్యకి భర్త పైన ఎంత ప్రేమ ఉంటుందంటే విడలేనంత ప్రేమ వాళ్ళ పట్ల ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల పైన పిల్లలకి ఎంతో ప్రేమ ఉంటుంది, లేదంటే పిల్లలకి పైన తల్లిదండ్రులకి ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నువ్వేమో ప్రేమించాలి. మనం నమ్ముకొని మన దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆయన అంటున్నాడు కదా, మన దేవుని పట్ల సంపూర్ణమైన ప్రేమ మనకి ఉండాలి. అలాగే అటువంటి ప్రేమ మనకి ఏముండాలంటే విశ్వాసం మరియు విధేయత కూడిన ప్రేమ మనకి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మొదటిగా నీ మార్గం ఎవరికి అప్పగించుకోవాలంట? దేవుడికి అప్పగించుకున్నాము. సరళమైన మార్గం దేవుడు మనకి సరి చేస్తాడు. అలాగే 2వ మాట మనం చూస్తున్నట్లయితే సొంత బుద్ధి, లేదంటే మన భక్తి జీవితం మనం చూసినట్లయితే నా భక్తి నాకు ఉందిలే, నా భక్తి నాకు చాలు, ఎవరు నాకు చెప్పవసరం అనుకుంటున్నావేమో కానీ అదే నీ సొంత బుద్ధితో నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. కానీ దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేయాలో తెలుసా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించినట్లయితే 3వ మాట మనం చూసినట్లయితే సంపూర్ణమైన ప్రేమ. ఎటువంటి ప్రేమ? సంపూర్ణమైన ప్రేమ ఎవరి పట్ల ఉండాలి? దేవుని పట్ల ఉండినట్లయితే సంపూర్ణమైన ప్రేమే కాదు కానీ సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన భక్తి, ఈ 3 మన జీవితంలో ఉన్నట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? ముందుకు సాగిపోయే వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే నిజమైన భక్తి అనేది కేవలం ప్రార్థన వలన మనము చేయడం కాదు, కానీ మన భక్తి ద్వారా మనం ఏం చేయాలి? నీ మార్గము దేవుడికి అప్పగించు, సరైన మార్గము దేవుడు దయచేస్తాడు. లేదంటే నీ స్వబుద్ధికి ఆధారం చేసుకునక, లేదంటే సొంత బుద్ధి ఆధారం చేసుకుని నువ్వేం చేయాలి? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన భక్తిని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? ముందుకు సాగిపోయే వారు ఉండాలి. 3వ మాట మనం చూసినట్లయితే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం ఏం చేయాలి? దేవుని మాత్రమే ప్రేమించాలి. ఇచ్చిన తల్లిదండ్రులను ప్రేమించలేనప్పుడు దేవుని నిజంగా ప్రేమించగలవా? లేదంటే అన్నదమ్ములు ప్రేమించలేని నువ్వు దేవుని ప్రేమించగలవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుడి సంపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తావో, లేదంటే సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగిపోతావో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. దీని వాక్యాన్ని అనుసరించడం కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అయ్యా, ఇప్పటి వరకు మా భక్తి మేము కాపాడుకున్నాం, మా విశ్వాసం మేము కాపాడుకున్నాం, లేదంటే సంపూర్ణమైన ప్రేమ మేము నేర్చుకున్నాం అని అనుకునే కాదు. కానీ దీని వాక్యం ఉన్నతి నువ్వు చదివినట్లయితే నీ భక్తి దేవుడు ఇంకను ముందుకి ఎదిగింపచేసే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మన మార్గం ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించుకుంటే ఆ మార్గము సరైన త్రోవలు మనం నడిపిస్తాడు. 2వ మాట మనం చూస్తే సొంత బుద్ధి మనం ఏం చేయకూడదు? ఆధారం చేసుకోకూడదు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి, లేదంటే మనం ప్రవర్తన అంతటి కూడా ఎవరికి అధికారం ఉన్నదంట? మనం నమ్ముకున్న మన దేవుడికి అధికారం ఉంది. ఈ లోకంలో నీ ఎవరి మీద నిన్ను, లేదంటే నీ పైన ఎవడు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ అధికారం అంతా కూడా ఎవరికి ఉందో తెలుసా? నువ్వు నేను నమ్ముకున్న మన దేవుడికి మాత్రమే అధికారం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ మాట మనం చూసినట్లయితే సంపూర్ణమైన హృదయముతో, లేదంటే సంపూర్ణ ప్రేమతో నువ్వెవరు ప్రేమించాలి? దేవుడు మాత్రమే మనం ప్రేమించాలి. తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రుల తర్వాత లేదంటే ముందుగా నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా నువ్వు తల్లిదండ్రులకి ప్రాధాన్యత ఇస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ మార్గం దేవుడికి అప్పగించుకుంటావో, లేదంటే నీ ప్రవర్తన అంతటి కూడా దేవుడికి అధికారం ఉందో, లేదంటే 3వ మాట మనం చూసినట్లయితే నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వెవరూ ప్రేమించాలి? దేవుని ప్రేమించినట్లుగా మనం చూస్తే దేవుడి పట్ల మన సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, సంపూర్ణమైన భక్తి మన జీవితంలో కలిగి ఉన్నట్టుగా అటువంటి ప్రేమ విశ్వాసం దేవుడు మనందరిపై కుమ్మరించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మాటలు, లేదంటే అటువంటి కృప మన అందరిపై, మన సంఘాలపైన, లేదంటే మన కుటుంబాలపైన, ప్రతి ఒక్క బిడ్డ పైన అటువంటి కృప మన అందరిపై కుమ్మరించును గాక. ఆమేన్. దేవుడు కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుని వందనాలైన సర్వశక్తిమంతుడ సదుగారి
గొప్ప దేవుడు అజయంగా తండ్రి జీవితపతినికి స్తోత్రాలు. ఇప్పుడు వేదరావతి ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని కీపిస్తారు. వారి మధ్య నేను వాగ్దానం చేసిన వాడానికి స్తోత్రాలు. ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి నన్ను విని విడిచిపెట్టకుండా హృదయం మన పలక మీద రాసుకున్న భక్తి జీవితం మాకు దయచేయండి. ఫలించే కొమ్మ వల్లే లేదంటే నాటుబడి విత్తనం వల్లే అటువంటి ఫలింపు జీవితం మా జీవితంలో జరిగించమని నాయన. మా భక్తి ఎటువంటి రీతిగా ఉన్నదో లేదంటే మా భక్తి జీవితం చేసిన ఎటువంటి విశ్వాసం మేము దిగజారిపోకుండా మా విశ్వాసం కాపాడుకునే వారిగా లేదంటే దావీదు జీవితంలో జరిగించిన కార్యాన్ని బట్టి నాయన పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఎలాగైతే నిన్ను ప్రేమించమో అటువంటి పూర్ణ హృదయం మాకు దయచేయండి. సంపూర్ణమైన ప్రేమ మాకు దయచేయండి. విశ్వాసాన్ని మాకు దయచేయండి. నీ భక్తి మా జీవితంలో ఉంచమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు ఎవరైతే రాలేదో వారితో మాట్లాడండి. మరొక తయం చేసి బిడ్డలను అందరూ నడిపించమని యేసువాది పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరుకుడు వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశల వలయంలో లోక బాటలో చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. ఆశల వలయంలో లోక బాటలో చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలచుచున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలచుచున్నాడు. ఆశల వలయంలో లోక బాటలో చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. పాపినైన నీ కోసమే యేసు వచ్చెను, తన రక్తమంతయు ధారబోసెను. నీ కోసమే నీ కోసమే యేసు వచ్చెను, రక్తమంతయు ధారబోసెను. నీ కోసమే ఆ రక్తములో కడుగబడితే పరలోకమేరా. పరిశుద్ధ శిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమేరా. సోదరా సహోదరి, సోదరా గమనించుమా. సోదరా సహోదరి, సోదరా ఆలోచించుమా. ఆశల వలయంలో లోక బాటలో చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. ఆశల వలయంలో లోక బాటలో చిక్కినవు మనిషి, నీ గతి ఏమౌనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు. రెండవదిగా ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్లో దేవుని నామాన్ని ఘనపరచడానికి చేరికూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలండి. బాగున్నారా? అందరు బాగున్నారా? మంచిది. ఎందుకో రోజు రోజుకి భక్తి అనేది తక్కువైపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. భక్తి గల దైవజనుడు గురించి షూనేమీరాలు ఎరిగినటువంటి వారు. నేను అంటాను, భక్తి గల విశ్వాసుల గురించి ఏ సేవకుడని చెప్పాడు బైబిల్లో? అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు ఒక సంఘం గురించి, వీళ్ళు అసలు ఆ సంఘం కంటే ఈ సంఘం వారు చాలా మంచివాళ్ళని అంటాడు.
వాక్యమందు ఆసక్తి కలిగిన వారు వీళ్ళేనండి. ఆమె ఎవరా సంఘం? ఆ సంఘం పేరేంటి అమ్మా? అమ్మా ఏ సంఘం? బెరయ సంఘం. ఏ సంఘం? బెరయ. చూద్దాం, మాట చూద్దామా? దేవుడు అసలు ఆ మాట రాయించడానికి దేవుడు ఎంత కృపనిచ్చాడండి. వాళ్ళకంటే వీళ్ళు ఎంతో మంచివాళ్ళు. వాళ్ళు దేవుని మాటను లేదంటే అలా ఉన్నదో లేదో ఎరిగేటువంటి విషయంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. చదవండి మాట పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచన భాగా నుంచి జ్ఞాపం చేసుకుందాం. వెంటనే సహోదరులు 17వ అధ్యాయము 10వ వచన భాగం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఎవరంట? దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి అంటే సంఘంలో ఉన్న వాళ్ళ విశ్వాసుల గురించి కూడా పౌలు శీలలు మాట్లాడారంటే వాళ్ళు దేవుని మీద ఎంత ఆసక్తి కలిగిన వారు, దేవుని యొక్క భక్తి విషయంలో వారు ఎంతగా ఆసక్తి కలిగిన వారుగా కనబడ్డారు. ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా ఏమైపోతున్నారంటే నిర్లక్ష్య ధోరణి వచ్చేస్తుంది. ఏ ధోరణి? నిర్లక్ష్య ధోరణి. ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికలో ఉన్నటువంటి వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. దేవునికి స్తోత్ర. ఈ రోజున మనోళ్ళు పరిశోధన పక్కన పెడితే ప్రార్థన లేదు ఇక్కడ. దేవునికి స్తోత్ర. పరిశోధించడానికి ఎంత టైం తీసుకుంటారు చెప్పండి? ఒక నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళండి, ఒక నగ వాడికి ఇచ్చి చూడండి, అది బంగారమో కాదో ఎంతసేపు చెక్ చేస్తాడు? దాన్ని పెట్టి గీకుతాడు, అగ్గిలలో కాలుస్తాడు, దాన్ని అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ అది ఒట్టిదో లేదంటే నిజమైనదో ఏంటో కొంతమంది మనుషులు అపోహతో కూడా అది మంచి బంగారం కాకపోయినా మంచి బంగారంలాగా అనిపించి కొనేసుకుంటారు. అంటే మనుషులు కూడా ఏమైపోతున్నారు? ఆ బంగారం యొక్క విషయంలో వాళ్ళు తప్పిపోతూ ఉన్నారు. పర్లేదు ఎంత రేటు వస్తుంది అని చెప్పి దానికి అంతే వాళ్ళంతా. మరి భక్తి విషయంలో నా ప్రభు పరీక్షించడా? భక్తి విషయంలో నా ప్రభు చూడడా? ఆయన ప్రతి ఒక్కరిని కూడా కొలవడా? భక్తిలో కొలవడా? దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆన్లైన్ ప్రేయర్తో పాటు మనకేముంది? ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగ. నాకు తెలిసి ఈ పాటికి ఉపవాస ప్రార్థన పండుగ అయిపోతే ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా భోజనం చేసి చక్కగా ఎవరి నిద్రాళ్ళు తీస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు జూలై మాసం అంతటిలో 1వ తారీఖు మొదలుకొని 31వ తారీఖు వరకు కూడా ఆయన మనందరినీ ప్రేమించాడు, బ్రతికించాడు, ఆరోగ్యంతో నింపాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యం పొందుకున్న నువ్వు, ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ను పొందుకున్న నువ్వు, బలం పొందుకొని, శక్తిని పొందుకొని, పని చేసుకుని, డబ్బులు సంపాదించుకొని, భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్న నువ్వు దేవుని సన్నిధికి రావా? దేవుని మందిరంలో ఉండవా? దేవునికి లెక్క చెప్పవా? ప్రభు నీకు స్తోత్రమై అని చెప్పవా? ఈ రోజున దేవునికి కూడా స్తోత్రాలు చెప్పలేనటువంటి వారిగా సంఘములో ఉన్నవారు మారిపోతున్నారు. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు కదా, ఆయన ఊరికి ఏ మాట చెప్పలేదు. అక్రమము విస్తరించుట చేత అనేక మందిలో ఏం చల్లారుతుంది? మాట్లాడేటది కావాలి. ఏం చల్లారుతుంది? పాస్టర్ గారు ఏం చల్లారుతుంది లేదు తెలియదు కానండి, నాకైతే శుభ్రంగా మంచి నిద్ర వచ్చేస్తుందండి. ఎందుకంటే పాస్టర్ గారు ఇవన్నీ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా నేను అంటాను, సత్యవంకులు గారికి, విజయమ్మ గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే అంత వృద్ధాప్యంలో ఉన్న కూడా ఈ టైం వరకు వాళ్ళు మెలుగుగా ఉన్నారని మెచ్చుకోవచ్చు.
యవనస్తులు మెలకుగా ఉండాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రంగా పడుకుని పోతున్నారు. దేవునికి స్తోత్రం. మంచిది, ఇది నా సబ్జెక్ట్ కాదు, కానీ ఒక కొద్ది నిమిషాల త్వరగానే మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసము ఎందుకు చెయ్యాలి? నా టాపిక్ అది. ఉపవాసం ఎందుకు చేయాలి? పొట్ట తగ్గడానికా? ఈరోజున ఉపవాసం అంటే ఏమనుకున్నారంటే కడుపు కట్టుకోవడం, నోరు కట్టుకోవడం, బలాన్ని తగ్గించుకోవడం, పొట్ట తగ్గించుకోవడం, కొవ్వు తగ్గించుకోవడం, దీనికి చేస్తున్నారు ఉపవాసం. దేవునికి స్తోత్రం. చెప్పరేంటండి? హల్లెలూయా. ఉపవాసం ఎందుకు చేయాలి? యోవేలు గ్రంథకర్తతో నా దేవత దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించబడినటువంటి ఆ లేఖనం ఏమని చెప్తుందంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ఆమె వ్రత దినము ఏర్పరచండి, 3 పెద్దలను దేశములోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చండి. ఎందుకు? కింద ఉందన్నమాట. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమో, అది ప్రళయము వలనే. దేవునికి స్తోత్రం. ప్రభు దినం చాలా భయంకరం. ఆ భయంకర దినమును తప్పించుకోవడానికి ఉపవాసం చేయాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, జ్వరం వచ్చిందని చెప్పాం. జ్వరం వచ్చినది కానీ ఏం చేశాడు? చెక్ చేసి చక్కగా ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి, సార్ ఇవి జ్వరం వచ్చినప్పుడు వాడాల్సినటువంటి ట్యాబ్లెట్లు అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని వాడకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని వాడి ఇష్టానుసారంగా మనం డాక్టర్ గారు ఇచ్చారు కదండి, ఎందుకు ఉరికిన పడి ఉండడం, రోజుకోటి వేసేసుకుంటానండి. ట్యాబ్లెట్లు అంటే రోజుకోటి వేసేసుకుంటే తగ్గిపోద్ది జ్వరం. ఆయన ఎప్పుడు చేసుకోమన్నాడు? ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం. ఇదిగో ఉదయకాలం పరగడుపున భోజనం చేసిన తర్వాత, పడుకునే ముందు ఆయన కొన్ని సూచనలు చెప్తాడు. ఈ సూచనల ప్రకారంగా మనం ఫాలో అయ్యామనుకో, ఖచ్చితంగా మనకున్న రోగం, మనకున్న బలహీనత, మనకున్న కాళ్ళవాపులు, కీళ్ళ నొప్పులు సమస్తం కూడా ఏదో ఒక రీతిలో కొంచెమైన నయం అయ్యేటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసం ఎప్పుడు పడితే అప్పుడు చేయాలా? రోజు చేయొచ్చా? లేదంటే శుక్రవారమే చేయాలా? లేదంటే 40 రోజులు చేయాలా? 21 రోజులు? దెర్ ఈస్ నో టైం. ఉపవాసం నీకు దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఎప్పుడైనా చేయొచ్చు. ఆమె చేయవా? ఉపవాసం దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావండి. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్న దేవుని సన్నిధానంలో తన హృదయ వేదనంతా కూడా విన్నవించుకుంటుంది, ప్రార్థన చేస్తూ ఉంది. అందరూ అన్నపానాలు పుచ్చుకున్నారు, కానీ ఈమె మాత్రం అన్నపానాలు పుచ్చుకోవాలి, భోజనం చేయాల. అందరూ చక్కగా షిలోహు మందిరంలో అడుగుపెట్టి దేవుని మందిరంలో దర్శించుకొని ప్రార్థన చేసుకొని అర్పణలు అర్పించి బలులు అర్పించి అనేక రీతిలుగా అందరూ చేస్తున్నారు. కానీ ఈ హన్న దేవుని మందిరంలో చేరి తన హృదయ వేదనలో ఉండేటువంటి ఆ దుఃఖమంతా కూడా దేవునికి సన్నిధానంలో అప్పచెబుతా ఉంది. తన ఆత్మను కుమ్మరించుకుంటూ ఉంటుంది. అంటే నేను అంటాను, ఇప్పుడు హన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎవరని చెప్పారు ఉపవాసం ఉండమని? ఎవరని చెప్పారా? ఎవరు చెప్పలా? నీ గుండె లోతుల్లో ఏ వేదన అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, దాన్ని విన్నవించుకోవడానికి దేవుడు నీకు ప్రేరేపించినప్పుడు ఎన్ని రోజులైన ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎవరు కాదు. హన్నా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో, ఆ ఉపవాసంలో దైవజనమైనటువంటి ఏలి అసలు ఈ మత్తురాలుగా ఉందా ఏంటి, ఇంకా అలాగే ఉందంటే ద్రాక్షరసం తాగిందియా, ఇంకా లేవలేదేంటి అన్నట్టుగానే ఆమె పెదాలు కదులుతున్నాయి తప్ప మాట మాత్రం బయటికి రావట్లా. అసలు ఏం మాట్లాడుతుందిరా అన్నట్టుగా ఆమెనే తేరు చూస్తూ ఉన్నాడు ఏలి సేవకుడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏలి యొక్క లేదంటే ఏలి దైవజనుడు గనక ఆ ఏలి దైవజనుడికి అదిగో హన్నా చేసేటువంటి ప్రార్థన ఏంటో అర్థం కాల.
అన్న ఎందుకంతగా విన్నవించుకుంటుందో, ఆ బాధ ఏంటో, ఆ రోధనేంటో, లేదంటే అందులో ఎందుకంతగా మునిగిపోయిందో, కేవలము అసలు ఎవరైనా చెప్పారా, ఎవరైనా చెబితే చేసిందా, అంతగా ఆ వేదన చెందడానికి గల కారణం ఏంటనేటువంటి విషయాలు కూడా ఏమీ సేవకుడు తెలుసుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత దేవునికి నీకు మధ్య ఉండేటువంటి బంధం ఏ ఒక్కరు కూడా తొలగించలేరు. ఆమె ఎవరు తీయలేరు, ఎవరు కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేయలేరు. నువ్వు దేవుడు అంతే. నువ్వు మన దేవుడు, మనందరం కలిసి ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో ముచ్చటిస్తూ, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ, ఆయన మాటతో లేదంటే మన యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేయడం కూడా నిజం చెప్పాలని మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. రోమాపత్రికలు అంటాడు, మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ మన ఆత్మ ఆ చెప్పనే సత్యము కానటువంటి మూలుగలతో దేవుడే మనతో, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మన ఆత్మతో ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హన్న ఏ రీతిగా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఆ ఉపవాస ప్రార్థనకి ఆమె ఎంతగానో ఫలితాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగలలో దేవుడు మనకు జయమునిచ్చునుగాక, మన సంఘమును మార్చునుగాక, ఆత్మలందరూ కూడా దేవుని మందిరానికి వచ్చుదురుగాక, దేవుని యొక్క సన్నిధానంలో భక్తి కలిగిన వారికి నడుచుకుందురుగాక, మొదటి భక్తిని వారు కనుగొందురుగాక, మొదటి ప్రేమను పొందుదురుగాక, మొదటి ఆత్మశక్తిని పొందుదురుగాక. ఆమేన్. రావాలి, ఇదంతా రగలాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో భక్తి అనేటువంటి ముసుగులో అనేక కార్యాలు చేస్తున్నారు తప్ప భక్తిని చేయట్లే. ఏం చేస్తున్నారు? భక్తి ముసుగులో మాకు పాడడం వచ్చండి, వాక్యం చెప్పడం వచ్చండి, ప్రార్థన చేయడం వచ్చండి అనేటువంటి విషయాలే చేస్తున్నారు తప్ప భక్తి అనేటువంటిది ఎక్కడ కూడా మనకి కానరావట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం ఎందుకు చేయాలి? దేవునిని బ్రతిములాడుకోవడానికి. దేవుని బ్రతిములాడుకొని ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తిని మేము ముందుంచుతాం. చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. వాళ్ళు ఏం చేశారు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. 8వ వచన భాగం. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రాజు భుజించేటువంటి భోజనం ఎవరైతే సేవకులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఆమేన్. కానీ ఇక్కడ గమనించండి, దానియేలుతో పాటు తన 3 స్నేహితులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ 4 ఉన్నవారందరికంటే ప్రత్యేకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉపవాసం ఎందుకు చేయాలి? ప్రత్యేకింపబడుట కొరకు చేయాలి. ఆమె ఒక మాట చెప్పిన, భోజనం చేసిన వాడికి చేయలేని వాడికి తేడా చెప్పండి. భోజనం చేసిన వాడికి చేయలేని వాడికి తేడా ఏంటి? మాట్లాడరేంటండి? ప్రవలకి చెప్తాడు. భోజనం చేసిన వాడికి చేయలేని వాడికి తేడా. చేసిన వాడు ఎలా కనబడతాడు? మొక్కలో కొంచెం కళ వచ్చి, హుషారు వచ్చి, బలం కలిగి. మరి భోజనం చేయలేనుడు నీరసం, ఇంకా ముఖం చీక్కుపోవడం, తూలిపోవడం, పడిపోవడం. ఒక విధంగా చెప్పాలంటే మీరు చెప్పిన అన్న అసలు కరెక్టే, కానీ నేను టోటల్ ఆపోజిట్గా చెప్పాలనుకున్నా. కారణం ఏంటంటే తిన్నవాడే ఏం తినలేనట్టు కనబడతాడు, కానీ ఉపవాసం ఉన్నవాడు చూడండి ఎంత హుషారుగా ఉంటాడు. ఆమె అవునా కదా? తిన్నవాడు మళ్ళీ ఇంకెప్పుడు ఏం దొరుకుతుందో, ఏం పెడతారా అన్నట్టుగా చూస్తాడు. కానీ తినలేనాడు, ఉపవాసం ఉన్నవాడు చాలా హుషారుగా, చాలా గంభీరంగా, చాలా ఉత్సాహంగా. ఎందుకంటే వాడు దేవుని ఎదుట ఉపవాస్తున్నాడు, కానీ వీడేం చేశాడు? భోజనం అన్నాడు. రెండిట్లకి ఇరువురికి మధ్య తేడా ఏంటంటే
ప్రభు మీద ఆనుకున్నవాడు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నవాడు ప్రకాశవంతంగా ఉంటాడు. భోజన ప్రియుడిగా ఉన్నవాడు ఎంత తిన్నా అలాగే ఉంటుంది. ఆమె దేవునికి స్తోత్రం. మనం భోజన ప్రియులం కాదు, దేవునికి ఇష్టమైన ప్రియులు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుకున్నట్టుగా మనల్ని ఉంచడానికి ఆయన ఎంతైతే మనలను షైన్ చేయాలనుకుంటున్నాడో, ప్రకాశవంతంగా ఉంచాలనుకుంటున్నాడో, ఆయన కొరకు నిలబడినప్పుడు ఖచ్చితంగా ప్రకాశవంతంగా నా ప్రభు మారుస్తాడు. ఆమె ఇదే దానియేలు గ్రంథంలో చూడండి, 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచన భాగం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచన భాగం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రములు నిరంతరము ప్రకాశించెదరు. ఎవరంట? బుద్ధిమంతులు. ఆమె నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5గురు బుద్ధి గల, 5గురు బుద్ధి లేని. ఇప్పుడు 5గురు బుద్ధి గలవారు ఏం చేస్తారు? మెలకువగా చెప్పాలి, మెలకువగా. ఇప్పుడు ఈ రోజున ఆల్రెడీ ప్రేయర్ ఎవరు మెలకువగా ఉన్నారు? ఎవరున్నారండి మెలకువగా? నేను అంటున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి మనం, దేవుని ఆరాధించేటువంటి మనం కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా మెలకువగానే ఉన్నారు, కానీ ఇక్కడ లేరు. నా మాట కొంచెం బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు మెలకువగానే ఉన్నారు, కానీ ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నవారు యేసురాజుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారు. ఆమె ఆయనతో ఆ భోజన పంక్తిలో కూర్చోవడానికి సిద్ధపడినటువంటి జనాంగం. దేవునికి స్తోత్రం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఇదిగో ఆ రాజుని ఎదుర్కోవడానికి, ఆ రాజుతో ఉండడానికి సిద్ధపడిన వారు మెలకువగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు నిద్ర కలిగి అన్నాడా? ఏమన్నాడా? మెలకువ కలిగి. ఎక్కడ ప్రవేశింపకూడినట్లు? శోధన వస్తుంది, దాన్ని తప్పించుకోవాలంటే ఈ మెలకు ఉండాలి. ఇదివరకు ఆల్రెడీ ప్రేయర్ అంటే ఎన్ని గంటలు సార్ ఆశీర్వాదం గారు? 5, 6. ఇప్పుడు ఆల్రెడీ ప్రేయర్ అండి. పాస్టర్ గారు టైం అయిపోయిందండి, ఇంకా ఆపరేంటి? పాస్టర్ గారు ఆపండి. పాస్టర్ గారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు కాలంలో ఉండేటువంటి ఆ ఉత్సాహం, ఆ ప్రార్థనా జీవితం ఇప్పుడు ఏమైపోయింది? రాను 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 మన శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందా, తగ్గుతుందా? కొంచెం చెప్పండి అయ్యా, పర్లేదు. శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందా, తగ్గుతుందా? ఇదివరకు పెయింటింగ్ పనికి వెళ్ళినప్పుడు ఎంత అయ్యారు? ఇదివరకు ఎంత? 100. ఇప్పుడు ఎంత? 1000. ఇదివరకు 100. నాకంటే అన్నయ్య గారు చాలా సూపర్ సీనియర్ కాబట్టి నేను వెళ్ళినప్పుడు 300 ఇచ్చారు నాకు. 300 చెప్పాను కదా, నా వేసామని మొత్తం వేసేస్తా, మొత్తం కారిపోయి ఇదంతా. అప్పుడు 300. ఇప్పుడు అంటే మనం చేసేటువంటి ఉద్యోగంలో శాలరీ ఇంక్రిమెంట్ ఉంది, కానీ మనం చేసే భక్తిలో ఇంక్రిమెంట్ లేదు. చదివేటువంటి చదువులో ఒక క్లాస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు 7th అయిపోయింది, ఇప్పుడు ఏం చదవాలి? నేను 6th వస్తానా, 5th వెళ్తానా? అంటే తక్కువ అయిపోతానేమో, నచ్చదా? ఒక క్లాసు నేను ఎందుకు వెళ్ళలేదు, మళ్ళీ నన్ను ఎందుకు సార్ 7th ఉంచారు, లాస్ట్ ఇయర్గా 7th అని ఎవడైనా ఆలోచిస్తాడా? దేవునికి స్తోత్రం. 7th వచ్చినంత మాత్రాన వాడేమైనా హ్యాపీగా ఉంటాడా? వాడి తల్లిదండ్రులను హ్యాపీగా ఉంటాడా? ఈ రోజున భక్తి విషయంలో ఎదగాల్సినటువంటి మనము ఒక్కొక్క మెట్టు కిందకి దిగిపోతుంటే అందరు సంతోషపడుతున్నారు. ఇదేం బుద్ధి నాకు అర్థం కాదు. దేవునిలో ఇంకా ముందుకు ఎదగాలి, ఇంకా పైకి ఎదగాలి, పైకి ఎదగాలి, నా దేవునితో నేను ఎంతగానో ఆనందించాలి అనేటువంటి సంకల్పంతో ఏ ఒక్కడు కూడా భక్తి చేయట్లేదు. ఏ ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడట్లా, ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండట్లా, ఏ ఒక్కరు కూడా ఆయన ఎదుట ప్రార్థించేవారుగా కనబడట్లా. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు వచ్చేసింది, ఆగస్టు దొరబడుతుంది.
ఈ ఆగస్టు 15 అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భానుసారంగా ఏ చర్చలో చూసినా సరే స్వతంత్రత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఫ్రీడమ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్రీడమ్ అనగా ఈ భారతదేశానికి స్వతంత్రత తీసుకురావడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ వారు తమ జీవితాలను త్యాగం చేస్తేనే ఈ స్వతంత్రత వచ్చింది కదా. నేను అంటాను, యేసు ప్రభుల వారు అయినటువంటి ఆ ఫ్రీడమ్ ఫైటర్ మనకు ఫైట్ చేయకపోతే, లేదంటే మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేయకపోతే మనకు ఫ్రీడమ్ ఉండేదా? వచ్చేదా? దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో ప్రయాసపడితే ఈ దేశం మనకు స్వతంత్రత వచ్చింది కదా. ఇప్పుడు పరిపాలన చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశాన్ని ముక్కలు చేస్తున్నారు. మరి దేశాన్ని ముక్కలు చేసినప్పుడు స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళు చేసిన త్యాగం వృధాగా ఆమె. మరి ఇప్పుడు ఈ దేశాన్ని పాడు చేస్తున్న ముక్కలు చేస్తున్నటువంటి వీళ్ళు ఏమీ చేయట్లేదు కదా. అలాగైతే యేసు ప్రభు మన కొరకు చేసిన త్యాగం వృధా కాదా? నువ్వు భక్తిలో ఎదగాలి, ప్రార్థనా జీవితంలో ఉండాలి, వాక్యంలో ఎదగాలి, సాక్ష్య జీవితంలో ఎదగాలి, స్వార్థ ప్రకటనలో ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి, సంఘపరంగా ఎదగాలి, సంఘస్థులుగా ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకేయాలి. కానీ రోజు రోజుకి మనం దిగజారిపోతున్నాం అంటే మనం సంఘంలో ఏం చేయగలుగుతున్నాం? దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో ఎలా ఎదగగలం? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, కొరుకుడు పుండు అనేటువంటి ఒకటి ఉంటుందంట. అదేం చేస్తుంది? శరీరాన్ని కొంచెం ఏం చేస్తుంది? మొత్తం తినేస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేదనుకో మన శరీరం అంతా కూడా మొత్తం అదంతా పాకేస్తుంది. నేను అంటాను, భక్తి జీవితంలో మనం ఎప్పుడైతే ముందుకు ఎదగలేకపోతున్నామో మన తప్పు ఒప్పుకొని ప్రభు మీద ఆధారపడి, నాయన ఇంతకాలం నీ మీద ఆధారపడి నువ్విచ్చేటువంటి బహుమానాలు పొందుకొని నీకు ఇష్టమైనటువంటి వారిగా బ్రతుకుతూ వచ్చాం, కానీ ఏమైంది ఏంటో తెలియదు ప్రభువా, నేను రోజుకి దిగజారిపోతున్నాను, నన్ను క్షమించి నన్ను హెచ్చించి ప్రభు అడిగితే ప్రభు హెచ్చించడా? ప్రభు కాపాడడా? ప్రభు మనలను ముందుకు నడిపించడా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎంత చెప్పండి? స్తోత్రం. ఐగుప్తు దేశంలో ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎంత? 6 లక్షలు. మామూలుగా అనుకుందాం 6 లక్షలు. కనాను దేశాన్ని స్వతంత్రించుకునేసరికి ఎంతమంది? అంటే ఒకసారి మీరు ఆలోచించండి, 6 లక్షలు ఎక్కడ, 2 గోత్రాలు ఎక్కడ? ప్రయాణమైనప్పుడు విస్తారమైన జనం, స్వతంత్రం దగ్గరకు వచ్చేసరికి ఇలాగ అబ్జర్వేషన్ చేసుకోండి, ఇలాగ ఆలోచించుకోండి. మరి ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి దారిలో మనం కూడా ఉన్నాంగా. ఈ ప్రయాణంలో ఆగిపోతున్నామా, సాగిపోతున్నామా? ప్రయాణంలో ఎవరు చాలామంది చాలా మాటలు చెప్తారు. ఎప్పుడు దేవుడు ఏంటండి, ఎప్పుడు సంఘం ఏంటండి, ఎప్పుడు ప్రార్థన ఏంటండి, ఎప్పుడు అని సనుగుకుంటూ మాట్లాడుకుంటూ దేవుడి మీద, సంఘకాపురం మీద, సంఘస్థుల మీద, సంఘ పెద్దల మీద, సంఘ యూత్ మీద ఎన్నెన్నో పుకార్లు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. అవునా కదా? కానీ దేవునితో సాగడానికి, లేదంటే దేవునితో నడవడానికి, తన సేవకులతో నడవడానికి ఇష్టపడిన వారు ముందుకి నడుస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభు మీద ఆనుకుని ముందుకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అసలు యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, ఆ యెహోషువ, అసలు వీళ్ళిద్దరు కూడా నేను అనుకుంటూ ఉన్నాను, వీళ్ళిద్దరిని కూడా వెనక్కి లాగడానికి ఎంతోమంది ప్రయత్నం చేసి ఉండరా? ప్రయాణంలో మనల్ని గెలిపించేవారు, ప్రోత్సాహపరిచేవారు తక్కువ మంది అయితే వెనక్కి లాగేవారు ఎక్కువ మంది. మనల్ని నడిపించేవారు నాయకుడు ముందుంటే ఆయన చూచి నడుస్తూ ఉంటున్నప్పుడు ఆయనకి తెలియకుండా మన వెనకాలే గోతులు తీసి, ఒరే ఆయన వెనకాల ఎందుకు నడుస్తావరా, నీకు చదువు లేదా, వాక్యం చెప్పలేవా, ముందుకెళ్ళలేవా, వెళ్ళు పాట పాడలేవా, ఆయన ముందెళ్ళు అని ప్రోత్సహించేవారు మరొకొంతమంది. దేనికి? పాడేయడానికి. మరొకొంతమంది హెచ్చించినట్టుగానే హెచ్చిస్తూ ఉంటారు, అనుకోకుండా ఒకసారి వదిలేస్తారు. ఎవడు పట్టుకుంటుంటే? దేవునికి స్తోత్రం. గట్టిగా నేను అనుకుంటున్నాను, యెహోషువను కూడా చాలా వరకు, రే మోషే తర్వాత మోషే అంతటి వాడురా నువ్వు, యెహోషువ, జాషువా, ఏంటి నువ్వు ఆ పని చేయడం ఏంట్రా బాబు, ఏం లేదురా, నువ్వు ముందు నడిచి అలాగే ఎక్కించారు. ఎవరికే?
ఎవరికి 250 మందిని తీసుకెళ్ళిపోయాడు కదా, ఎవరో కోరాహు. ఇప్పుడు ఆయనకు కూడా ఎక్కించిన మూలనే కదా ఆయనతో పాటు మరో కొంతమంది జోడయ్యారు. నేను అనుకుంటూ ఉన్నాను, కోరాహు మంచోడే, కానీ కోరాహు వెనకాల ఉన్న మనుషులు మాత్రం. ఈ రోజున దేవుని భక్తి చేస్తున్న మనం ఉపవాస ఉత్సవ ప్రార్థన పండుగలలో ఆఖరి దినంలో ఇంచుమించు 7 నెలలు మన ముందు వెళ్ళిపోయాయి. అప్పుడే 8 అసలు రోజులు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, ఎంత స్పీడ్గా 7 నెలలు వెళ్ళిపోయినాయి. అప్పుడే 7 నెలలు, 7 3 21, 210 లేదంటే 220 రోజులు వెళ్ళిపోయినాయి. అప్పుడే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇన్ని రోజులు వెళ్ళిపోయాయి. మరి ఇంకా మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకెన్ని రోజులు మనం బతకగలం? దేవుని మీద ఆధారపడి దేవుని మీద ముందుకి, లేదంటే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణంలో ఉన్న మనం వెనక్కి తగ్గకూడదు కదా, సన్నగిలిపోకూడదు కదా. ఆయాసపడుతున్నారు, నడుస్తూ ఉన్నారు. ఎలీషా తాను చేసినటువంటి ఆ అద్భుతాలలో, ప్రభు అతని చేత జరిగించినటువంటి అద్భుతాలలో ఒక మాట మీతో జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, ఆ ప్రయాణంలో రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట. రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచన భాగం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాయితుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. అనగా ఎవరు చేస్తున్నారు? ఎలీషా చేస్తున్నారు. ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే మోయాబీలతో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఒక లోయలోకి వెళ్ళారు. ఈ లోయలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలసిపోయారు, ఏం చేయాలో తోచట్లేదు. అక్కడ ఉండేటువంటి దైవజనుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషాతో ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఇదిగో ఈ లోయలో నీళ్లు లేవేమో కానీ గోతులు తవ్వండి. ఏమన్నాడు? లోయలో నీళ్లు లేవు కానీ గోతులు తవ్వితే నీళ్ళు వస్తాయా? అసలు మనం ఆలోచించండి. లోయ, నీళ్లు ఉండేటువంటి లోయ ఎండిపోయింది. ఎండిపోయిన లోయలో గోతులు తవ్వితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ ఇంకో మాట అంటున్నాడు, మీరు గమనించారో లేదో. అక్కడ ఏమన్నాడంట ఆ 3వ అధ్యాయంలో, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను లేకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పం, అంటే చిన్నది. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. అలాంటిది ఈ లోయలో నీళ్లు లేవని మీరు ఎంత మాత్రం చింతించద్దు. నేను చెప్పింది చేయండి. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ లోయలో గోతులు తవ్వండి. ఆమె గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వీళ్ళందరూ అనుకుంటారు ఒకరినొకరు చూసుకొని, ఏంటిది లోయలో అసలు నీళ్ళు లేవు కదా, చచ్చిపోతున్న దాహంతో. మందలు అలాగే ఉన్నాయి, పశువులు అలాగే ఉన్నాయి, మన కుటుంబాలు అలాగే ఉన్నాయి. అసలు ఏం చేద్దాం? అసలు మోయాబీలతో యుద్ధం చేయగలమా అని అనుకుని నిరాశతో నిస్పృహ ఉన్నవారు ఆ ప్రయాణంలో ఆ లోయలో పడి వెళుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, మీరు ముందుగా గోతులు తవ్వండిరా బాబు. ఆమె ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట చూడండి, 18వ వచన భాగం. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించిన. 19, మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయుదురు అని. ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు ఏంటంట, ఏ దోమ మీదుగా నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళన్నీ కూడా లోయలో రాగానే ఆ గొంతలు అవన్నీ కూడా ఏమైపోయిందంట, నీళ్లతో నింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలీషా చేత దేవుడు జరిగించినటువంటి ఒక అద్భుతం.
ఈ మోయాబీలు ఆ నీళ్లు ఎప్పుడైతే ఆ లోయలో ఉండేసరికి చూసి సూర్యుడు ఉదయకాలంలో ఉదయించేసరికి ఆ నీళ్ల మీద సూర్యుడు పడేసరికి అది ఎలా ఉందంటే నీళ్ళన్నీ రక్తంగా ఉందంట. ఆమె ఎలా మారిపోయినాయంట అని ఎవరు అనుకుంటున్నారు? మోయాబీల యొక్క కన్నులకు ఆ నీళ్లు, ఆ సూర్యుడి యొక్క రశ్మి ఆ నీళ్ల మీద పడగానే రక్తముగా కనబడేసరికి ఇప్పుడు వీళ్ళు ఒకరితో ఒకరు అనుకోరే, ఆ లోయలో పడినటువంటి రాజులు ఒకరితో ఒకరు పోట్లాడుకొని సైనికులందరూ కూడా చచ్చిపోయారా, వాళ్ళ రక్తమే అలా పారుతుందిరా, రండిరా వాళ్ళ యొక్క కొల సొమ్మునంతా కూడా మనం దోచుకుందామని మోయాబీలు ఎరుగకనే లోయలో పడి వాళ్ళ మీదకి వాళ్ళు చచ్చిపోయారనుకొని వాళ్ళ కొల్ల సొమ్మును తీసుకుపోవడానికి ఆ లోయలో పడి వస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అప్పటికే దేవుడు చెప్పాడు, రే నాన్న మీరందరూ కూడా ఆ గోతుల్లో ఉండండి. ఆమె ఎప్పుడైతే మోయాబీలు ఆ లోయ దగ్గరికి రాగానే, ఆ కొల్ల సొమ్మును దోచుకోవడానికి రాగానే వెంటనే ఆ గోతులో నుంచి ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యవంతులు లేచి వారిని సంహరించడం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. అంటే నేను మాట చెప్తాను, ఈ యుద్ధ ప్రయాణంలో వారు అలసిపోయారని అక్కడే పడిపోతే మోయాబీల చేతికి చిక్కబడేవారు. నేను అంటాను, ప్రభు యొక్క పరలోక రాజ్యానికి ప్రయాణం అవుతున్న మనం పడిపోయినప్పుడు లోకం దృష్టిలో వెర్రివారిగా ఉండొచ్చేమో, లోకం దృష్టిలో వేలెత్తి చూపించేవారిగా మనం ఉండొచ్చేమో, కానీ ప్రభు అంటున్నాడు ఆయన నిన్ను నీళ్లతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను, నీ మందలో, నీ కుటుంబాన్ని సంతృప్తిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ ప్రయాణంలో సాగవలసినటువంటి నీవు ఆగిపోతే ప్రమాదం, కానీ సాగిపోతే మంచిది. ఆమె చెప్పండి. ఇప్పుడు అప్పులు ఎంతమందికి లేవు చెప్పండి. నాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అప్పు లేనివాడు మాట్లాడండి అమ్మా, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అంట. అంటే అర్థం ఏంటి? అప్పు లేనివాడు కాలు మీద కాలు వేసుకుని నోట్లో వెళ్ళెట్టుకొని, గుర్తుంది ఈ మాట? అంటే అప్పు లేనివాడు అసలు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరత? ఈయన ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, ఎవడు ఈయన అడగక్కర్లేదు. అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చినాడు అక్కడ చూడగానే ఎక్కడ ఉండేది ఉంటాడా? ఉన్నా సరే డోరేసేసి అమ్మాయి లేరని చెప్పి ఎన్నిసార్లు ఆ రీతిగా మనసు చంపుకొని చెప్పుంటాం, మనసు చంపుకొని ఎన్నిసార్లు అబద్ధం ఆడుంటాం. మరి అప్పు ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఉన్నాడు, అయినా కుటుంబాన్ని వెళ్ళబుస్తున్నాడు, అయినా చక్కగా బ్రతుకుతున్నాడు. మరి దేవుని మందిరానికి ఎందుకు మానేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు అంటే ఏదో అల్లరి చిల్లరగా చేసేటువంటి కార్యక్రమాలు అనుకుంటున్నారా? అప్పున్న నీవే అప్పును చూసి భయపడి పనికెళ్ళాలి, చక్కగా పని చేయాలి, పని చేసి సంపాదించినటువంటి దీంతో ఒక అప్పులు తీర్చుకోవాలి, ఇంటిని భద్రంగా చూసుకోవాలి, నా బాధ్యత నిర్వర్తించుకోవాలి అన్న అవగాహన నీకుందే. మరి ప్రభు మందిరంలో బాధ్యత వద్దా, అవగాహన వద్దా, ఉండవా? ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు చేయవా? దేవుని యొక్క కాడిని నువ్వు మొయ్యవా? దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా నువ్వు ఉండవా? యెహెజ్కేలు గ్రంథంలో అనుకుంటున్నాను, లేదా ఇర్మియా గ్రంథంలో, కుమ్మరి వాని చేతిలో చేయబడినటువంటి ఏ పాత్ర అయినా సరే నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగలదా? అడుగుతుందా? ఏందయ్యా ఆ పాత్ర ఏమో అంత పెద్దగా చేసి నన్నేమో ఎంత చిన్నగా చేసి ఏంటి నువ్వేమనుకుంటున్నావు, అలా నన్ను ఎందుకు అంటదా? అనగలదా? ఏ పాత్రకి ఏ విలువ ఉందో చేసేవాని కుమ్మరికి తెలుసు. కుమ్మరి యొక్క అవగాహన బట్టి, ఆ కుమ్మరి యొక్క ఆలోచన బట్టి, ఇదిగో ఈ పాత్రలో మనం ఇది దాచుకోవచ్చు, ఆ పాత్రలో మనం ఇది వేసుకోవచ్చు అని ఆ పాత్రలన్నీ కూడా ఆ చేసేటువంటి కుమ్మరి ఆలోచన బట్టి చేస్తాడు. మరి ఏ పాత్ర కూడా కుమ్మరి వాని దగ్గరికి నన్ను ఎందుకు ఇలా చేసావయ్యా అని ఎప్పుడైనా అడిగినట్టు చరిత్రలు ఎక్కడ ఉందా? కానీ ఈరోజు మనం అడగమా దేవుణ్ణి, నన్ను ఎందుకు నల్లగా చేసావు, వాళ్ళని ఎందుకు తెల్లగా చేసావు, వాళ్ళని ఎందుకు డబ్బున్న వాళ్ళ చేసావు, అమ్మని కొడుకుగా నన్ను ఎందుకు పుట్టించలేదు నువ్వు? అడగండి. కళ్ళు మూసుకొని పడుకునేసరికి అన్నీ అయ్యా వచ్చేస్తాయి మనసులో. గుళ్ళు మీద చేసుకొని ప్రశాంతంగా పడుకొని ప్రభువానికి స్తోత్రం అన్నాం. మన మనసులో ఎక్కడ లేనటువంటి డబ్బు లేనటువంటి వాడికి డబ్బు చూస్తానేమో పిచ్చి,
డబ్బున్నవాడికి ఇంకా మరికొంత సంపాదించాలన్నా ఆశ. ఆశ చావదు మనిషికి. మరి నేను ఒక మాట చెప్తానండి, ఈ భూమి మీద ఆశ చావలేనప్పుడు పరలోకానికి ఎలా చేరుకుంటాం? చేరుకోగలం? ఆకాను నడిపించేటువంటి మార్గం మధ్యలోని బాగానే వెళ్తున్నాడు, అంత బాగానే ఉంది. యెహోషువ ఎప్పుడైతే ఆ యెరికో పట్టణం చుట్టూ కూడా 7 సార్లు తిరిగి బోర్లూది డ్యూటీలు పట్టుకొని ఆ గోడలు కూల్చి అన్నీ అయిపోయిన తర్వాత ఏ ఒక్కడు కూడా ఉంచకూడదు, దాన్ని అది అంతా శపితమైనది, దాన్ని సర్వనాశనం చేయండి రా బాబు అని దేవుడు చెప్తే అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆకాను మాత్రం ఏం చేశాడు? ఆకానికి ఆకలి ఎక్కువ అంట. ఆకానికి మాట్లాడండి అమ్మా. ఆకానికి ఏమి ఎక్కువ? ఏం ఆకలి? ఎవరు చూడట్లేదులే. స్తోత్రం నాయన, నువ్వు ఇచ్చావు నాయన, స్తోత్రం. తీసుకెళ్ళిపోయి ఎవరూ లేకుండా చూడలేనటువంటి తన యొక్క గుడారము క్రింద గొయ్యి తీసి కప్పెట్టి, ఎందుకు ఈ బుద్ధి అంటే ఎందుకు? యెహోషువ గారు, దేవుడు దాన్ని నాశనం చేసామని ఎందుకో నాకు మనసు రావట్లేదు పాస్టర్ గారు అని చెప్పుకుంటే బాగుండు. వెళ్ళి తీసి దాచుకున్నాడు. తర్వాత వేరే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ వేరే వారి మీదకి యుద్ధానికి వెళితే అదేమో చిన్న దేశం, వీళ్ళు బలమైన వారు బలహీనులు ఎదుట నిలబడలేనప్పుడు వాళ్ళందరూ కూడా హతులైపోతున్నారు, చచ్చిపోతూ ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు యెహోషువ, అయ్యా యేసయ్యా, లేదంటే దేవా ఏంటిది, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాను, యుద్ధం చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఏంటి మాకు ఏదైనా మా దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే చూపించయ్యా అని అడిగేసరికి చీటి ఎవరి మీదకి వచ్చింది? ఆకాను మీద. ఆకాను రే ఎవరా? జన సమూహములో అందరి ఎదుట రాళ్ళేసి రాళ్లతో కొట్టి, కొంచెం బంగారమే నాకు తెలిసి ఆకాను దృష్టిలో యెహోషువ దృష్టిలో నాకు తెలిసి చాలా చిన్నదే కావచ్చు బంగారం, కానీ ఆ ఒక్క చిన్నది, ఆ తప్పు అనేక మంది చావడానికి కారణమైపోయింది. ఈ రోజున ఆత్మీయ స్థితిలో మనం చేసేటువంటి చిన్న పొరపాటు ఒక పెద్ద విపత్తు రావడానికి సిద్ధంగా ఉంది. అది నువ్వు ఎదుర్కోవాలంటే ఈ చిన్న పొరపాటు చేయకుండా ప్రభు పాదాల మీద పట్టుకుని, ప్రభు నాకు క్షమించిన ఆయన, ఈ జూలై మాసంలో నేను ఎంతగానో తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నానేమో, నన్ను క్షమించయ్యా అని ప్రభువుని అడిగితే ప్రభు ఖచ్చితంగా మనం క్షమిస్తాడు. ఆగస్టు నెలలో మరింత ఉజ్జీవంగా ప్రభు మనల్ని మారుస్తాడు. మార్చడే ఇప్పుడు చెప్పండి, ఉపవాసం ఎందుకు చేయాలి? ఒకటి, దేవుని యొక్క సన్నిధానంలో నేను ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో, దేవుని యొక్క ప్రేరేపణ ప్రకారంగా ఆత్మానుసారంగా భక్తి కలిగినటువంటి వారముగా, ఉపద్రవమును తప్పించుకునేటువంటి వారముగా, రాబోతున్నటువంటి ఉగ్రత పాలవకుండా దేవుని మందిరంలో పడి ఏడ్చి దాన్ని తప్పించుకునేటువంటి విధంగా ఉండడానికి ఉపవాసం చేయాలి. 2, ప్రకాశించడానికి చేయాలి ఉపవాసం. ఆమె ఎందుకు చేయాలి? ప్రకాశించాలి. దేవునిలో ప్రకాశించిన వాడు లోకమంతటికి వెలుగుగా ఉంటాడు. లోకమంతటి దృష్టిలో వాడు కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా ఒక ఏలికగానే ఉంటాడు, అందుకే ఒక పెద్దవాడిగానే ఉంటాడు. ప్రకాశం అంతగా భూమి అంతటికి. ఎంతమంది సూర్యుళ్ళు? ఎన్ని వర్షాలు వచ్చిన సూర్యుని ఆపగలవా? మబ్బులు వచ్చినా? ఆమె దేవునిను వెంబడించేటువంటి వాడికి నా దేవుడు ఎంతో ఉన్నతుడిగా అతన్ని చేసినప్పుడు ఏ ఒక్కరు దించాలనుకుని ఎవడు దించలేడు. ఆమె దించగలరా? ఎవరు దించలేరు. సమయం అయిపోయింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట చదవండి. ఏంటి ఆ 3వ మాట అని అడిగితే, 3వ మాట యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14. ఏర్పరచు పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 3వ పాయింట్ ఏంటంటే, ఉపవాసం ఎందుకు చేయాలి? మనల్ని మనము సరి చేసుకోవడానికి చేయాలి. ఆమె ఉపవాసం ఎందుకు చేయాలి? సరి చేసుకోవడానికి, మన పాపమును ఒప్పుకోవడానికి, మన దోషములు ఒప్పుకోవడానికి ఉపవాసం చేయాలి. ఈ రోజున ఒప్పుకునేవారు తక్కువ మంది, కప్పుకునేవారు ఆమె లేరా? అసలు ఒప్పుకుంటున్నారా?
దేవా నీ సన్నిధానంలో నా ప్రవర్తన ఎలా ఉంది అని సరి చేసుకునే వారు ఎంతమంది ఉన్నారు? మనకు ఒక ప్రవక్త తెలుసు, బేలాం. చెప్పండి ఎవరైనా. బేలాం, బాలాకు రాజు పిలిచాడు, బేలాం నా స్నేహితుడా ఇట్రా. వస్తున్నాను. ఏందయ్యా ఏంటి పిలిచావు? ఏం లేదు కానీ ఇదిగో ఈ ఈ దిక్కులన్నీ చోట ఈ ప్రజలందరూ నిండిపోయారయ్యా, వాళ్ళు శపించాలి. ఆమె ఏమన్నాడు? వాళ్ళు ఏం చేయాలి నాయనా? మీరు పని అయిపోతే నేను చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వీళ్ళందరినీ నువ్వు ఏం చేయాలి? శపించాలి. బాలాకి పిలిస్తే బేలాం వచ్చాడు. ఓకే, స్నేహితుల మధ్య ఓకే, ఎన్నైనా కారణాలు ఉండొచ్చు, ఓకే వచ్చాడు. ఈయన శపించమన్నప్పుడు బేలాం నోటి నుంచి ఏమొచ్చింది? ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? ఇప్పుడు మీ వాళ్ళే, ఇప్పుడు అన్నయ్య ఉన్నారు, నేను వెళ్ళాను అన్నయ్య ఇదిగో వీళ్ళందరూ శపించాలని. వీళ్ళందరూ దేవుని ప్రజలు తెలుసు, బేలాముకి తెలుసు. ఆయన బేలా, నేను బాలాకు అనుకున్నాను. ఇప్పుడు నేను పిలిచా, అయ్యా ఇటు రండి అని. వచ్చాడు ఆయన, వచ్చి ఇదిగో వీళ్ళందరూ శపించాను. ఇప్పుడు దేవుని ప్రజలని ప్రవక్తగా నీకు తెలుసు, నువ్వేం చేయాలి? శపించకూడదు కదా. ఒక్క నిమిషం ఉండి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తానే, దేవుడు నాకు ఏమెత్తాడో ఆ వాక్కును పట్టుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నాన్నరే వాళ్ళందరూ నా ప్రజలు నీకు తెలుసు, నువ్వు శపించకూడదు అన్నాడు. ఓకే నాన్న చెప్పి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆశ్రదింపబడుదురు కాక అన్నాడు. ఈ బాలకన్ రే నువ్వు నా ఫ్రెండ్వేనా? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు శపించమంటే దివ్యత్నం ఏంటి? లేదు ఇంకోసారి ప్రార్థన చేసి వస్తా. అలా 2 సార్లు 3 సార్లు వెళ్ళాడు. ఎన్నిసార్లు చేసినా దేవుడు చెప్పిన మాటని ఇది చెయ్యి. మొదటిసారి ఏమో నీకు బంగారం ఇస్తానన్నాడు, రెండోసారి నీకు హోదా ఇస్తానన్నాడు, మూడోసారి నీకు అర్ధరాజ్యం. ఇలాగ అన్నిసార్లు కూడా ఏదో ఒక ఆఫర్ ఇస్తానే. ఇక్కడ బాగా ఆలకించండి. బేలాము వాటన్నిటికీ లోబడిపోయిన వాడిగా, వాటన్నిటిని పొందుకోవడానికి దేవుని ప్రజలైన వారిని కూడా శపించడానికి వెనుకాడకుండా గాడిద గార్ధవం మీద వచ్చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రయాణంలో ఉన్నాడో సరిచేయబడడానికి దేవుని దూత, నేను అంటాను సరిచేయడానికి అది చంపేయడానికి వస్తున్నాడు దూత. ఆమె అసలు ఆ మాటలో ఎంత అద్భుతం ఉంటుందంటే, అంత అంతరార్థం ఉంటుందంటే, దేవుని దూత మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే, ఇదిగో నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైనది. ఏంటంట? నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైనది. అసలు మార్చుకోలేదు నీ ప్రవర్తన. అంత విపరీతంగా నా ప్రజలని నీకు తెలుసు కూడా. మొదటిసారి ప్రార్థన చేసి ఏం చెప్పి నీకు చెప్పించకూడదని నువ్వు వినాలా? విన్నట్టుగా నటించావు, సరి చేసుకోలేదు నువ్వు. రెండోసారి కూడా వచ్చావు, ఏం చెప్పే నీకు? ఆ ప్రజలను ఆశీర్వది, అది కూడా నువ్వు విన్నట్టుగా బయటికి వెళ్ళి ఓకే చెప్పావు కదా, పర్లేదు. మరి ఆ మాట బాలాకుతో దృఢంగా నిశ్చయంగా గట్టిగా ఒరి బాబు వీళ్ళు దేవుని ప్రజలరా, నేను చెప్పించలేను అని చెప్పాలిగా. వాడు ఇచ్చేటువంటి ఆఫరింగ్ నువ్వేం చేసావు? తీసుకోవడానికి, పుచ్చుకోవడానికి, అంగీకరించడానికి మనసు వచ్చేసి ఇప్పుడు నా ప్రజలైనటువంటి వారిని చెప్పించడానికి వెళ్తావా? నేను సరి చేస్తా అనకుండా చంపేయడానికి వచ్చినప్పుడు బేలామును కాపాడడానికి గాడిద చచ్చిపోయింది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సరిచేయబడ్డావు అనుకో, నీ కుటుంబం సరిచేయబడుతుంది. నువ్వు సరిచేయబడకుండా నీ ప్రవర్తన దేవుని ఎదుట విపరీతంగా ఉందనుకో, నిన్ను కాపాడడానికి ఎవడో ఒకడు చచ్చిపోతున్నాడు. అది నీ ఇంట్లో కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, నీ సంఘ కాపరే కావచ్చు, సంఘ బిడ్డలే కావచ్చు, ఎవడైనా కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అసలు ఆ గాడిద మీద వెళ్తూ ఉంటుంటే, గాడిద కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అదేంటో కానీ గాడిద కళ్ళు కూడా కనబడ్డాయండి దేవుని దూత. ఆమె ఎవరు కనబడింది? చెప్పాలి ఎవరికి? నాకు ఇంకో డౌట్ వస్తూ ఉంది. గాడి మీద కూర్చున్న వాడికి సేవకుడిగా కనబడాలిగా దూత, ఇది కనబడలేదు. డబ్బుతో మూసిపోయాయి, అధికారంతో మూసిపోయాయి. ఈ రోజున లోక వెంబడి తిరుగుతున్నప్పుడు దేవుని వైపు చూడాల్సిన మన కళ్ళు లోకంలో చూస్తున్నప్పుడు అన్ని కళ్ళు కూడా ఏమైపోతాయి? మూసిపోతాయి. ప్రార్థనగా వద్దులే ఈరోజు
ఈరోజు ఆశీర్వాదం గారు ఈరోజు ప్రార్థన గారు ఆల్రెడీ ప్రేయరా ప్రసన్న కాసేపు చెప్తాడు కానీ ప్రవీణ్ వదలడు వస్తారా ఎందుకు ఒకరు ఇద్దరు ఎందుకు ఆల్రెడీ ప్రేయర్లు అనేవాళ్ళు లేరా మనం వచ్చేటప్పుడు కూడా మన వెనకాల 31వ తారీఖు అండి రేపు పొద్దున్న డ్యూటీ ఉంటుంది కదా ఎందుకు పడుకోవచ్చు కదా అనేవాళ్ళు లేరా ప్రవీణ్ రేపు పొద్దున ఎగ్జామ్స్ మనకి ఎప్పటి నుంచి సోమవారం నుంచి లేదా మంగళవారం నుంచి ఎందుకు చదువుకోవచ్చు కదా మానేచ్చు కదా అనేవాళ్ళు లేరు దేవునికి స్తోత్రం ఈ రోజు నుంచి అనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అంట వైజాగ్ దగ్గర భోగాపురం ఈ రోజు నుంచి బస్సులో వెళ్ళిపోతున్నాయి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండేటువంటి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్కి 3 రోజులు సెలవు ఈరోజు సెలవు రేపు సెలవు ఆదివారం సెలవు 3 రోజులు ఆ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ పెట్టిన బాగుంది దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా ఏమో దేవుడు మనకి ఎయిర్పోర్ట్ ఇస్తాడేమో తెలియదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అప్పుడెప్పుడో ప్రవీణ్ గారు ఎవరో ప్రవచనం చేశారు మీరు విన్నారో లేదో తెలియదు లోదనేశ్వర గ్రౌండ్ దేవుడు మనకి భీమవరానికి ఎయిర్పోర్ట్ ఇస్తున్నాడని చెప్పలే దేవుడు ఈ ప్రాంతాన్ని డిస్టిక్గా మార్చాడు ఓకే రండి ఆత్మీయ పాఠంలో ఇప్పుడు మూడవది ఏంటి ఉపవాసం ఎందుకు చేయాలంటే నా జీవితాన్ని సరిచేసుకోవడానికి చెయ్యాలి సరిచేయబడకుండా ఎన్ని ప్రార్థన చేస్తే ఏంటి లాభం ఆమె ఆమె ఇప్పుడు నేను సరిచేయబడకుండా నేను నా దేవునికి నా జీవితాన్ని అప్పగించుకోకుండా నా బ్రతుకుని దేవుని సన్నిధానంలో వెలబించుకోకుండా మీరు కూడా ప్రార్థనకి రండి అని చెప్పి నేను ఎక్కడో కూర్చుంటే మీరు వస్తారా మీరు ప్రార్థనకి వెళ్ళండి నేను టీవీ చూస్తాను లోపల కూర్చుంటే ఎలా ఉంటుంది బాగుంటుందా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా నేనుండు చోటున మీరును ఉండునట్లుగా అసలు యేసు ప్రభు చెప్పిన మాట అద్భుతమైన మాట చూడండి నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను నేను ఏ చోటునైతే ఉంటున్నానో ఆ చోట మీరు ఉండండి లోకడ ఒక సామెత ఉంది తల్లి చేలో మేస్తుందా తల్లి చాటునే కదా బిడ్డ తల్లి వెంబడే కదా ఎవరైనా మరి ఆయన ఏ చోటునైతే ఉన్నాడో మనం కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాం ఇప్పుడు అక్కడ ఉండాలంటే యేసు ప్రభు తగ్గించుకున్నట్టుగా మనం కూడా తగ్గించుకోవాలి ఆమేన్ యేసు ప్రభు ఎంతైతే తగ్గించుకొని సశరీరుడిగా ఆ తండ్రి చిత్తము చొప్పున బ్రతికాడో మనము కూడా యేసు ప్రభు వెంబడి నడుస్తున్నప్పుడు ఆ చిత్తము చొప్పున మనము చేయుదుముగాక ఆమేన్ అప్పుడే మనం సరి చేయబడినట్టు అది లేనప్పుడు మన జీవితంలో ఎంత మాత్రం కూడా కార్యాలు జరగనే గార్ధబము ఆ సేవకును మోసుకెళ్తూ అనేకమైనటువంటి ప్రయాణాలు అనేకమైనటువంటి చోట్ల అనేకమైనటువంటి స్థలాలకు అదే గార్ధబం మోసుకెళ్ళింది కానీ దేవుని దూత కనబడగానే తన సేవకుని కాపాడడానికి పొలములో పడి అనేకమైనటువంటి వంకర త్రోవలు కొని వెళ్ళిపోతున్నప్పుడు చాలాసార్లు కొట్టుంటాడు కొట్టినటువంటి దానిని బట్టి ఒక్కసారికి కింద పడిపోయి వెనక్కి తిరిగి సేవకుని అడుగుతుంది అయ్యా అసలు నేను ఎప్పుడైనా నీకు అపకారం తలపెట్టానా అసలు ఎప్పుడైనా నిన్ను ఈ రీతిగా హింస పెట్టాను అసలు ఎప్పుడైనా బాధ పెట్టాను నిన్ను అసలు ఎందుకు నన్ను ముమ్మారు కొట్టావు నువ్వు గాడిద అడిగినప్పుడు ఒకవేళ ఆ గాడిద మీద మనమే ఉన్నట్టు ఏమంటాం చెప్పండి ఆ గాడిద మాట్లాడుతుంది ఏమంటాం ఏమొస్తుంది మన ఆన్సర్ ఏమొస్తుంది నాకైతే ఏ మాట రాదు ఎందుకంటే గాడిద మాట్లాడడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మీరేం చేస్తారు ఉరుగా అబ్బేలా మాట్లాడిన మీరు కూడా ఆయన అయితే 3 దెబ్బలు కూడా మనం ఇష్టం వచ్చి కూడా కొట్టవా కోపం మొత్తం మనం ఎంతలా మాట్లాడతాము దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇప్పుడంటే కొంచెం వయసు మీద పడి ఏదో కొంచెం అలా ఉన్నా కానీ ఆ కుర్రోడులో లేదంటే అప్పుడు ఉండేటువంటి అయ్యారు సచిన్ గారు గుర్తొస్తుంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అసలు ఆ ఉద్యమం చేసేటప్పుడు ఆ యవన కాలంలో ఆ కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ విధానం అప్పుడున్న బలం ఏం చేస్తాం అప్పుడు కోపంలో 3 దెబ్బలు కాదు ఏం చేస్తాం చావు నన్ను నిద్రెత్తావా నన్ను ఇప్పుడైతే ఏమో గాడిద మాట్లాడుతున్నాను ఏం చేస్తాం దేవునికి స్తోత్రం కానీ ప్రియ దేవుని బిడ్డలారా 3 విషయాల్లో ఒకటి
ఉగ్రత దినము తప్పించుకోవడానికి ఉపవాసం ఉండాలి. 2, మనలను మనము ఏం చేయాలి? పరీక్షించుకోవడానికి, ఇంకా చెప్పాలంటే ప్రకాశవంతంగా ఉండడానికి ఉపవాసం చేయాలి. 3, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపవాసం చేయాలి. 3 పాయింట్లు చెప్పా. 1, ఒక్కొక్కరిని అడిగితేనే విజయమ్మ గారు చెప్తారు. 1, ఎందుకు ఉపవాసం చేయాలి? అయ్యగారు నన్ను అడగండి, మా ఆయన గారు ఉన్నారు కదా, మా ఆయన గారిని అడిగి. ఓకే, సచివంకులు గారిని అడిగారు. సంఘ పెద్దగా చెప్పండి సార్, ఎందుకు ఉపవాసం చేయాలి? 1, ఎందుకు లేదు సార్, నేను కుర్రోని కాదు కదా, నన్ను వదిలేండి సార్, పర్లేదు, ప్రవీణ్ గారిని అడిగాను సార్ అన్నారు. ఓకే, చెప్పండి, ఎందుకు ఉపవాసం చేయాలి? దర్శనాలు పొందుకోవడానికి చేయాలి పాస్టర్ గారు. ఓకే, ప్రవీణ్ గారు చెప్తారు. అది 3వదమ్మా, మొదలు చెప్పు అమ్మా. ఉగ్రత దినము తప్పించుకోవడానికి ఉపవాసం చేయాలి. ఇది మొదటిది, ఉగ్రత దినం. రేపొద్దున ఏం జరగబోతుందో మనకి తెలియదు. అస్సాం రాష్ట్రంలో చూడండి, అసలు చూస్తున్నాను న్యూస్, అస్సాంలో మొత్తం ఇళ్ళు అన్నీ కొట్టుకుపోతున్నాయి వరదలకి. నాకు తెలిసి ఇప్పటికి 76 మందో 80 మందో చచ్చిపోయారని న్యూస్ వచ్చింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నేను ఆల్రెడీ నా స్టేటస్లో కొన్ని పిక్చర్స్ పెట్టాను, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. తండ్రి పిల్లలను కాపాడడానికి ఒక చిన్న తట్ట లాంటిది ఉంటే దాంట్లో 3 పిల్లల్ని ఉంచి ఈయన కింద ఈదుతున్నాడు, పిల్లల్ని సేవ్ చేయడానికి ఈదుతున్నాడు. అందట్లా తండ్రి. ఇంకో తండ్రి చిన్నపిల్లోని భుజం మీద ఎత్తుకొని, ఇంకా కొంచెం ఉంటే నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, తన బిడ్డని కాపాడడానికి తండ్రి ప్రయాసపడతాడు. అంటే ఆలోచించండి, రేపు రాబోతున్నటువంటి ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే ఈరోజే సిద్ధపడాలి. ఈరోజే సిద్ధపడాలి, సిద్ధపాటు ఉండాలి, ఉపవాసం చేయాలి, కన్నీరు కార్చాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అంటాడు, స్త్రీలారా అంగలార్పు చేయి స్త్రీలను కనుగొనుడి. ఏడ్చేవాళ్ళు స్త్రీలను కనుగొని వాళ్ళు పిలవనప్పండి. వారు మన గురించి ఏడుస్తారు, మన గురించి కన్నీరు కారుస్తారు, పిలవండి వాళ్ళని. ఎందుకంటే మనం ఏడవడం లేదు కదా, అసలు మనకి నీళ్ళు రావట్లేదు కదా, కన్నీళ్ళు లేవు కదా, ఇంకిపోయినాయి కదా. ఏడ్చి 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 భార్య కోసం, పిల్లల కోసం, భర్త కోసం, ఇంకా అప్పుల కోసం, ఐశ్వర్యం కోసం, పనుల కోసం, డబ్బుల కోసం ఏడ్చి ఏడ్చి ఏమైపోయాం? ఇల్లు స్థలాల కోసం, కూరగాయల కోసం, తిండి కోసం ఏడ్చి ఏడ్చి ఏమైపోయింది? మన కళ్ళంట నీళ్ళు ఇప్పుడు రావట్లా. ఇంక ఏడితే రక్తం వచ్చేస్తుందేమని చెప్పి ఆడవట్లేదు. ఏమన్నా ఏడ్చేవాళ్ళు స్త్రీలు పిలవనప్పండి. వాళ్ళు మన గురించి అంగలార్పు విద్య నేర్పిస్తారు పిల్లలకి. నేర్పించండి స్త్రీలారా. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గంలో యవనస్తులు లేకుండాను వారిని మృంగివేయటానికి మరణం మన కిటికీలు ఎక్కుతుంది, అది వస్తుంది. దాని నుంచి తప్పించబడాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన. 1. 2, ప్రకాశవంతంగా దేవుని ఎదుట నిలబడడానికి ఉపవాసం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రకాశించే వారిగా ఉండాలంటే బాగా తినేసి బిర్రును పడుకుంటే కాదు. ఏం చేయాలి? కడుపు కట్టుకోవాలి. ఈరోజు కడుపు కడుతున్నావా? అసలు ఎప్పుడైనా మీరు ఆలోచించారు? మొన్న 21 రోజులు ఎంతమంది ఉపవాసం ఉన్నారో తెలియదు, కానీ నేను ఇంచుమించు వారం రోజులు, అదే రోజు శ్రీమంత్రి గారు భోజనాలు పెట్టారు, పెళ్లి రోజు. నాకు పెళ్లి రోజు అని తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏందయ్యా స్పెషల్ ఏంటంటే పెళ్లి రోజు అని పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు పెళ్లి రోజు అన్నప్పుడు అందరూ భోజనాలు తిన్నారు, నేను ఒక్కడనే తినట్లేదు. నన్ను చూశారు పాపం, చాలా బాధపడ్డారు. వాళ్ళు బాధపడలేదు కానీ నేనే బాధపడ్డా, అందరూ తింటున్నారు, నేను ఎందుకు తినట్లేదు ఏంటి? దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కానీ ఏదో రకంగా నాకు చాలా వడ్డించడానికి పెట్టడానికి చాలా బలవంతం చేశారు. వద్దండి అయ్యా, నేను తినట్లేదండి, కొంచెం మజ్జిగుంటే ఇవ్వండి. ఇంచుమించు ఒక 7 లేదా 14 రోజుల వరకు ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్ టు డూ లైక్ ఫాస్టింగ్, ఉండడానికి అలా ఉన్నాను. 7 రోజులు కంప్లీట్గా ఏమీ తినలేదు. 8వ రోజు నుంచి ఒక పూట తిని 2వ పూట తినకుండా అలా ఉంది. అలా 14, ఇంకా 15 రోజులు నీ శక్తి లేదు. నిజం. అవన్నీ చేయడానికి, లేదంటే పాస్టర్ గారి పిలువని పంపించడానికి, లేదంటే అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఒంట్లో శక్తి లేదు. ప్రభు మీద అనుకున్న ప్రభు అని చెప్తున్నాను, 21 రోజులు ఉండాలి, చెయ్యాలి. దేవునికి స్తోత్రం.
చెప్పండి హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే అంతకుముందు అక్కగారి పెళ్ళి అవ్వడానికి ముందు 40 రోజులు ఫాస్టింగ్ చేశా. 40 రోజులు అనేకమైనటువంటి మీటింగ్స్కి వెళ్ళి మచిలీపట్నం, విజయవాడ, ఇటు నడిపూడి, ములపర్రు, ఇలాగా సిద్ధాంతం, మన రామన్నపాలెం శ్రీపాల్ గారి దగ్గర, ఇలాగ కొన్ని ప్లేసెస్లో 40 రోజులు కూడా ఫాస్టింగ్లో ఉండి అలాగే ప్రయాణాలు చేశాను. ప్రతి ఇంటిలో కూడా చక్కటి భోజనాలు. మరి సేవకులు వచ్చినప్పుడు వండరా? మరి భోజనాలు వండుతున్నప్పుడు ఏం చేయాలి? సంతోష్ పాస్ గారు అసలు ఊరుకోరు. బాబు కూర్చో, తినాలి నువ్వు. అయ్యారు నేను తిన్నా, అయ్యారు నాకు వద్దని. ఏంది బాబు సీతయ్య కొడుకులాగా? అవును మా నాన్నగారు సీతయ్య. ఎవడ మాట? దేవునికి స్తోత్రం. ఏంది నువ్వు తినాలి? వద్దయ్య గారు. ఏంటి? మచిలీపట్నంలో అయితే జక్రీ గారు పాస్టర్ గారు ఉంటారు. ఆయన అయితే ఏకంగా అన్ని రకాలన్నీ తీసుకొచ్చేసి, బాబు ఇక మనం ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నావు, కొంచెం భోంచి, నువ్వు పాటలు పాడాలి, ఆరాధన చేయాలి కదా, కొంచెం నువ్వు భోంచి. వద్దయ్య గారు. అలాగే ఇంచుమించు 40 రోజులు ఏమీ తినలేదు. అప్పుడు అంత ముందు 2018 ముందు. ఇప్పుడు ఈ 2026 వచ్చేసరికి 14 రోజులు కూడా. కారణం కడుపు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. తండ్రి తన ఇంటిలో ఉండేటువంటి బాధ్యతను గుర్తెరిగి కొన్ని సందర్భాల్లో తినో తినకో ఇంటి వారికి అన్ని రకాల సౌకర్యాలు చేసి పెడతాడు. కొన్నిసార్లు తింటాడో లేదో కూడా తెలియదు. తినడం, అమ్మ తినదు, తన పిల్లలకి ఉందో లేదో చూసుకొని వాళ్ళ వరకు చాలా జాగ్రత్తగా అన్ని అంటిపెట్టి అన్ని దాచిపెట్టి. నా దేవుడు కూడా అంతే. ఆయన మనకంటే ఎక్కువగా ఆలోచించి మన కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఉపవాసం ఎందుకు చేయాలంటే, ఒకటి ఉగ్రత దిన తప్పించుకోవడానికి చేయాలి, 2 ప్రకాశించడానికి చేయాలి, ఆమె 3 మనల్ని మనం సరి చేసుకోవడానికి చేయాలి ఉపవాసం. ఈ 7 నెలల్లో జనవరి మాసం మొదలుకొని ఈ జూలై మాసం వరకు మనం ఈ 7 నెలల్లో ఎన్నిసార్లు తప్పిపోయాం? సరి చేసుకుందాం. ఈ 8వ నెలలో నుంచి అయినా దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుదాం. ప్రభువా నా బ్రతుకుని సరిచేయ్యా, నా జీవితాన్ని సరిచేయి. ఇదిగో నీ సన్నిధానంలో నేను ఈ రీతిగా ఉన్నానయ్యా, నన్ను ఇంకొన బలపరచు, నడిపించు. ఇదిగో కొన్ని ఆదివారాలు నేను తప్పిపోయాను, కొన్ని శుక్రవారాలు తప్పిపోయాను, ఆలయ పిల్లలు తప్పిపోయాను, దేశం కోసం ప్రార్థనలు తప్పిపోయాను. ఇక ముందు అలా తప్పిపోకుండానట్లుగా నేను సంఘంలో నిత్యము నిన్ను ఆరాధించేవాడిగా ఉంటానయ్యా, నన్ను నడిపించు ప్రభువా. ఈ తీర్మానం తీసుకుని ముందుకెళ్ళాలి. సరిచేయబడ్డం అంటే అది ఆత్మీయ జీవితం ఇంకా ముందుకి ఎదగాలి. మరి ఇప్పుడు బేలాం సరి చేయబడ్డా? సరి చేయబడలేదా? సరి చేయబడ్డాడు. సరి చేయబడకపోతే బేలాం క్షమించాలి, ఆ గార్ధమం పడిన చోట ఆయన తలకే ఉండదేమో. దోత చేతులు ఏముంది? ఖడ్గం చేత పట్టుకుని నిలబడినటువంటి దోత చూచినప్పటికైనా బిలాము మారకపోతే, సరి చేయబడకపోతే బీలాము చాప్టర్ అక్కడతో క్లోజ్. కాబట్టి నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితాలలో ప్రభు కొరకు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాల్లో ఉపవాస ఉత్సవ ప్రార్థనా పండుగలలో మొదటి దినం 2వ కూడికలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట. 1 ఉగ్రత దినము తప్పించబడడానికి ఉపవాసం చేద్దాం. 2 ప్రకాశించుట కొరకు ఉపవాసం చేద్దాం. 3 సరిచేయబడడానికి ఉపవాసం చేద్దాం. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని రేపటి దినం జరుగుతున్నటువంటి 3వ దిన ఉపవాస ప్రార్థనలో పాల్పొందులు పొందుదాం. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు అట్టి రీతిగా ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, తన సేవలో నడిపించునుగాక. దేవుడి వాక్యం మన విడికిలో ఫలాభివృద్ధి చెందించునుగాక. ఆమె అందరికీ వందనాలు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. మంచిది. ఈ సమయంలో సాక్ష్యాన్ని పాస్టమ్ గారు పంచుకుంటారు. తదుపరి నేను దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, చేరొచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. గతించిన ఈ నెలంతా దేవుడు మమ్మల్ని తన రెక్కల నీళ్ళలో ఎంతగానో కాచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను.
అనేక ప్రయాణాల్లో పరిచర్య నిమిత్తం మేము చేసే ప్రయాణాల్లో దేవుడు క్షేమకరంగా మమ్మల్ని నడిపించారు. ఎన్నో ప్రమాదాల నుండి తప్పించారు. వాటన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మా కొరకు, మా పరిచర్య కొరకు మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. అత్తమ్మ గారికి ఒంట్లో బాగాలేదు, ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. మేమందరం కుటుంబం అంతా కలిసి దేవునిలో ఇంకా ఎదగాలి, ఇంకా దేవుని పరిచర్య బలంగా చేయాలి. దేవుని పరిచర్యలో ఓలిపోకుండా, సోలిపోకుండా, బలహీనపడిపోకుండా బలం కలిగి దేవుని పరిచర్య చేయాలనేది మా ఆశ. ఆ ఆశ దేవుడు తీర్చినట్లుగా మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చర్చి యొక్క స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి విషయంలో సంఘం భక్తిలో వెనుకబడిపోతుంది, ప్రార్థనలకు రావట్లేదు. సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలించి తెలుసుకొని ఆయన యందు భక్తి కలిగి, భయం కలిగి జీవించేవారుగా ఉండుటకు మన కొరకు మనమే ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా అందిన ప్రార్థనలో మీ అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా చదువుల ప్రయాణాల్లో దేవుడు క్షేమంగా అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. అస్సాంలో పరిస్థితులు బాగాలేవు. మా అన్నయ్య 3వ తేదీన అస్సాం వెళ్తానని రిజర్వేషన్ చేసుకున్నారంట. ఆయన ప్రయాణం కొరకు మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్షి దేవుడు దీవించినారు. దేవుని పరిశుద్ధ నామమునకు మరొకసారి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గతించిన నెలంతటి నుండి ఈ నెలంతటి వరకు కంటికి రెప్పల నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన అద్భుతంగా కాచి భద్రపరిచాడు. అందరూ బట్టి దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ ఈ యొక్క జూలై మాసంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికైనాను ప్రభు ఎంతగానో కార్యం జరిగించి తన పరిచర్యలు ముందుకు నడిపించారు. ఇక ముందును నడిపించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవుని పరిచర్యలో ప్రభు మాకు అప్పగించిన దానిలో నమ్మకముగా పనిచేయనట్లుగా ప్రార్థన చేయండి. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసే కృప ప్రభు మాకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించాలని మరొకసారి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగే మా సంతానం కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఈ కలవరి ప్రార్థన మందిర పరిచర్య నాన్నగారి యొక్క కోరిక ఏదైతే ఉందో 7 సంఘాలు స్థాపన జరగడానికి ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా విదేశాల నుంచి దొరలు రావాలి, అలాగే విదేశాలకి మనం వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అన్ని విషయాలు ప్రభు రానున్నటువంటి దినాలలో ప్రాముఖ్యంగా ఈ యొక్క స్థలం యొక్క రిజిస్ట్రేషన్ కొరకు కానీ, లేదంటే ఇక్కడ చేపట్టాలనుకున్న ప్రతి కార్యక్రమం, అటు దేవుని మందిరమే కావచ్చు, తర్వాత బైబిల్ కాలేజే కావచ్చు, విధవరాల హాస్టల్, అనాథల హాస్టలే కావచ్చు, ఏదైనా కానీ ప్రభు తన చిత్త ప్రకారముగా జరిగించినట్లుగా ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యమును దీవించును గాక. ఆమె ప్రాముఖ్యంగా అన్నమాంటి గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా తిరుపతి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేశారు. హైదరాబాద్ తీసుకొచ్చారు. మనలో ఎవరైనా హైదరాబాద్ వెళదామండి, చూద్దాము తల్లిగా అని అనుకుంటే మాత్రం ఒక డేటు మీరు అందరూ చెబితే దాని ప్రకారంగా వెళదాం. లేని పక్షంగా ఎందుకులే పాస్టర్ మా తరపున మీరు వెళ్ళి ప్రార్థన చేసినండి అంటారా? ఓకే, అది కూడా పర్వాలేదు. లేదండి వెళదాం ఖచ్చితంగా అని అంటారా? ఖచ్చితంగా వెళ్దాం. ఓకేనా? ఎందుకంటే మన సంఘంలో ఎదిగిన వారు ఇప్పుడు వారు అనుకునే రీతిని బట్టి చాలా అపాయంలో ఉన్నారు. కానీ ఏది ఏమైనా ప్రభువు వారికి జీవితాన్ని ఇచ్చాడు, జీవమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది బలహీనలుగా ఉన్నారు. ప్రభు వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చినట్లుగా. అలాగే మా అత్తయ్య గారు చెప్పారా? ఎక్కడ? హైదరాబాదా?
మా హైదరాబాద్ బండిలో ఉన్నారు, రేపు హైదరాబాద్లో దిగుతారు. దేవునికి స్తోత్రం. వారి రాక కొరకు ప్రార్థన, వెళ్ళినటువంటి పని నిమిత్తం ప్రార్థన చేద్దాం. రాకంటే మళ్ళీ ఇల్లు మళ్ళీ వచ్చేద్దాం, అది కాదు. వాళ్ళు ఉన్న దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా ఎలా ఉన్నారు కళ్యాణాల నాన్నగారు? ఓకే, సహోదరి కళ్యాణి వారక్క నాన్నగారి కొరకు ప్రార్థన చేద్దాం. బ్రెయిన్కి 2 ఆపరేషన్లు జరిగాయి. ఏదేమైనా ప్రభువారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దావీదు గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు ప్రార్థన అని చెప్పారు, భోజనాలు అన్నారు. కొన్ని కారణాల బట్టి ప్రార్థన ఆగింది, భోజనాలు ఆగాయి. దేవునికి స్తోత్రం. అలాగే మన సంఘానికి ఎవరైతే రాలేకపోతున్నారో, ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఎదగాల్సిన వారు లోకంలో పడి తిరుగుతున్నారు. లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. వాతావరణం మారుతుంది కనుక మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన, చివరి ప్రార్థన, ఆశీర్వాదాలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఈ యొక్క ఆల్రెడీ ప్రేయర్లు, అలాగే ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగలను 2వ కూడికలో ప్రవేశపెట్టి నీ మాటలు ధ్యానించేటువంటి కృపను మా అందరికి ఇచ్చారు. అందరి బట్టి స్తోత్ర. మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు. గతించిన 7 నెలలు మీరు కాపాడి 8వ నెలలో ప్రవేశపెట్టారు నాయన. ఈ 8వ నెల ఆగస్టు నెల అంతటిలో నీ నామ మహిమార్థకరముగా అయ్యా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ఎన్నడూ తప్పిపోకుండానట్లుగా, నమ్మకమైన పరిచర్య చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పగించిన ప్రతి పరిచర్యలో అయ్యా ఆత్మీయ బిడ్డలు తండ్రి, నీ సన్నిధానముల వారందరూ ఎదిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క యూత్ అంతా మీరు పట్టుకోండి, నడిపించండి, ఆకర్షించండి నాయన. మీరే బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా అన్నమాంటి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ తల్లిగారు మీరు ముట్టండి, వారికి ఇచ్చిన అమ్మగారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ నామ ఘనత కొరకు వారందరినీ అభిషేకించి నడిపించండి నాయన. దావీదురాజు గారి యొక్క అయ్యా యాక్సిడెంట్ ద్వారా మీరు ఎంతగానో తప్పించారు, ఆరోగ్యం ఇచ్చారు, లేవనెత్తారు. ఆ 2 చేతులు నాయన త్వరగా అయా గాయములు కట్టబడడానికి సహాయం చేయండి నాయన. ఈరోజు ప్రార్థన పెట్టుకుంటారని అయ్యా నీ సన్నిధానంలో చెప్పారు ప్రభు. ఎందు నిమిత్తం ఈ రీతిగా ఆగిపోయిందో మాకైతే తెలియదు, కానీ అన్నీ విరిగిన దేవుడు సహాయం చేయండి. సంఘం అంతటిని మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం నాయన. నీ దాసులకు ఇచ్చిన ప్రతి ఆలోచన యావత్తు సఫలీకృతం చేయండి నాయన. అనుకున్న దానికంటే రెట్టింపు దేవునితో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభువులు మీకు ఆరోపిస్తూ, రేపటి దినమున జరుగుతున్నటువంటి ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగ పగటి కాలం, రాత్రికాలం ఘనంగా జరిగించండి. నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడండి. ఆదివారం జరుగుతున్నటువంటి బలారాధన అంతట్లో, ప్రేమ విందంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి. సంఘ బిడ్డలందరినీ ఐక్యపరచి కానీ ఎవరెవరు ఎంతెంత వేసుకోవాలని మాట్లాడుకుంటుండగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు పురుకొల్పి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనగా ఉన్నవారందరినీ ప్రభు బలపరచుకుని స్వస్థపరిచి లేవనెత్తి తన సేవా పరిచయం అంతట్లో ప్రభు మనందరినీ నమ్మకంగా నడిపించి వాడుకొనును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని